గురువుగారు యాక్చువల్‌గా మీ సంకల్పంతోటి అలా అమ్మవారి దయతోటి మేము కాశీ ప్రయాణం, అలాగే అన్నసంతర్పణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామండి. ఇక్కడ నాకు నా అనుభవాలు ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే, నాకు ఇద్దరు పిల్లలండి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అది మీకు తెలుసు. కానీ వాళ్ళు మేము ఉంటాం ఇంటి దగ్గర మీరు ఎళ్ళిరండి అని చెప్పేసి మమ్మల్ని పంపించారన్నమాట మా ఇద్దరినిని. అంటే మా ఆలోచన ఏంటంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మళ్ళీ అక్కడ ఏమైనా ఇబ్బంది పడతామేమో, పిల్లలు ఏమన్నా ఇబ్బంది పెడతారేమో అనుకున్నాం. కానీ వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారంటే 5 సంవత్సరాల బాబు కూడా వాళ్ళ అమ్మని ఎప్పుడూ వదిలేసి ఉండనివాడు కూడా, డాడీ నువ్వు ఎళ్ళిరా నువ్వు మేము మేము అక్క చూసుకుంటది నన్ను అని చెప్పేసి, వాడు ధైర్యంగా మమ్మల్ని పంపించాడనమాటండి. అది చాలా ఆశ్చర్యం అనిపించిందనమాటండి యాక్చువల్‌గా. పిల్లలు మమ్మల్ని కాశీ ప్రయాణానికి పంపించడం అన్నది. రెండో విషయం ఏంటంటే యాక్చువల్‌గా నాకు లీవ్ దగ్గర చాలా ప్రాబ్లమ్ అయిపోయిందనమాటండి. ఇనీషియల్‌గా నేను లీవ్ అప్లై చేసినప్పుడు లేదు, లేదు అప్పుడేదో ప్రొడక్ట్స్ డెలివరీ ఉన్నాయి. మీకు కుదరదు లీవ్ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారన్నమాటండి. అటువంటిది మా మేనేజరే నాకు లీవ్ కుదరదేమో అని డౌట్‌గా చెప్పిన ఆయన, ఫైనల్‌గా ఆయన అనుకోకుండా ఆయన కాశీ ప్రయాణం పెట్టుకొని, పైగా నాకంటే అప్పుడు డెలివరీ ఉంది కాబట్టి నేను ముందెళ్ళొచ్చేస్తాను. తర్వాత మీ విషయం చూద్దాంలే అన్న వ్యక్తి, మళ్ళీ ఇలాగా అన్న సందర్పణ ఉంది. ఇలాగ నేను పీఠం తరపున కంపల్సరీగా ఎళ్ళాలి. నాకు ఇంక తప్పదు పోస్ట్‌పోన్‌మెంట్ అయితే చేసుకోవడం కుదరదు అని గట్టిగా చెప్పేటప్పటికి, ఆయన ఇంకా మన పీఠం గురించి లేతే అక్కడ అన్న సంతర్పణ జరిగిన విధానం గురించి అన్నిటిని కూడా అడిగి తెలుసుకున్నారన్నమాటండి. అడిగి తెలుసుకొని ఆయన నాకు లీవ్ ఇవ్వడమే కాదు, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ఆయన కూడా నాతో పాటు ఈ అన్న సంతర్పణ ఏంటో చూస్తాను. కాశీ నేను ఎన్నో సార్లు ఎళ్ళాను గానీ టెంపుల్ కంటే వెళ్ళలేదు. బహుశా నీ ద్వారా నాకేమన్నా పరమేశ్వరుడు రమ్మని చెప్తున్నాడేమో అని చెప్పి ఆయన, వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి మాతో కలిసి రావడం జరిగిందన్నమాటండి. అది రెండో వండరమాటండి. ఇంక మూడోది ఒకటి వచ్చేటేంటంటే నేను ట్రైనే బుక్ చేసుకున్నాను టికెట్స్ యాక్చువల్‌గా. ట్రైన్ బుక్ చేసుకున్నది అది ఏమైపోయిందంటే, ఇంకా నా చేతిలోన దానికి సరిపడా డబ్బులు లేవండి యాక్చువల్‌గా. బీ ఫ్రాంక్ చెప్పాలనుకుంటే మా మిసెస్‌కి, నాకు పిల్లల్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ బడ్జెట్ ఇష్యూసే. సరే మనం ఎంతుంటాం మళ్ళీ అక్కడేమో అన్నీ చూడలేము. పిల్లలతో పెట్టుకొని మనం కూడా ఎళ్తే ఇబ్బంది పడతాం అని చెప్పేసి బడ్జెట్ ఇష్యూ గురించి ఆలోచించి, రాకపోవడంతోటే ఎప్పుడైతే మా మేనేజర్ వచ్చాడో నా ఫ్లైట్ టికెట్లు, నా ఎక్స్‌పెన్సెస్ మొత్తం అన్నీ ఆయనే బేర్ చేసాడనమాటండి. అది మూడో వండరమాట యాక్చువల్‌గా. అంటే మేము పైన కింద ఆలోచిస్తున్నాం. దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు ఇన్ని లెక్కలేసుకునేటప్పటికి, ఆయన ఎంత భరోసా అంటే యాక్చువల్‌గా నా జేబులోంచి ఒక్క రూపాయి తీయనివ్వకుండా, మన అన్న సందర్పం చూసి ఎంత తృప్తి ఫీలయ్యి, అసల నన్ను ఇంత కాశీ వచ్చి అన్న సందర్పణ చేయడం ఏంటి, పైగా మీతో నేను కంట్రిబ్యూట్ చేయడం ఏంటి, 10 మందికి నేను అన్నం పెట్టడం ఏంటి, అసల అని చెప్పేసి ఆయన, వాళ్ళ భార్యామణి కూడా చాలా సంతోషం పడి మొత్తం చాలా హ్యాపీగా జరిగింది మరి ట్రిప్ అంతాను. పైగా ఇందుట్లో నేను మీరు చెప్పినట్టుగా ఇలా పరమేశ్వరుడి యొక్క కాలభైరవ స్వరూపం వస్తారండి. ఇలాగే పరమేశ్వరులొస్తారు, దేవతాగణాలన్నీ వస్తాయి. మీరు ఏమి చేయొద్దు. మీకు చేసిన పని మీరు చేస్తే గనక అన్నిట్లో కూడా ప్రతీది కూడా దేవతా స్వరూపంగా ఫీల్ అయ్యి భావించి మేము అరుణాచలం వెళ్ళినప్పుడు ఏదైతే ఎలాగా ఫీల్ అయ్యామో సేమ్ వాళ్ళ పీఠంలో లేనప్పుడు కూడా అదే అనుభూతులు వాళ్ళకొచ్చినాయన్నమాటండి యాక్చువల్‌గా. మా మా మేనేజర్ గారు వాళ్ళ భార్యామణి అయితే గనకండి, ఆవిడ యాక్చువల్‌గా చాలా లావుగా ఉంటారు. అప్పటికే ఆవిడకి కాళ్ళు నొప్పులు అన్నీ ఉన్నప్పుడు కూడా మన సంతర్పణ జరిగిన ఆ 8 గంటలు, 10 గంటలు ఆవిడ నుంచొని ఉండి వడ్డించడం ఒక ఎత్తు ఆవిడే ఆశ్చర్యపోయిందన్నమాట. నాలో ఇంత ఓపిక ఉందా అని ఆశ్చర్యపోవడం. పైగా మన పీఠానికి మాకు కూడా మీ వల్ల మాకింత భాగ్యం కలిగిందని చెప్పేసి ఆవిడ పదే పదే కృతజ్ఞతలు తెలియకపోవడం కూడా మాకు చాలా ఆశ్చర్యం అనిపించిందన్నమాటండి. ఇంకో విషయం మధ్యలో చిన్న ఆరోగ్య కారణాల రీత్యా నేను వెనక ఉండిపోవడంతోటే, నా వల్ల పాపం మా దీప కూడా చాలా ఇబ్బంది పడిందండి. నాకు వామిటింగ్స్ అవ్వడం ఇంట్లో కూడా. ఏదైనప్పుడు కూడా అమ్మవారు మనతో ఉండి మీ సంకల్ప బలం వల్ల అక్కడ అన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రావడంతోటి మాకు చాలా తృప్తి అనిపించిందటండి. ఇక్కడికొచ్చిన తర్వాత మా అమ్మాయి, అబ్బాయి కూడా వాళ్ళు మేమేదైనా ఫోటోస్ పెడితే చూసుకొని కనీసం ఈ 5 రోజుల్లో, ఈ 4 రోజుల్లోనూ మా అబ్బాయి గాని, మా అమ్మాయి గాని మాకు కాల్ చేయడం గాని, మమ్మల్ని డిస్టర్బ్ చేయడం గాని ఏమీ లేదండి అసల. అంటే వాళ్ళమ్మ ఇంటి దగ్గర ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉన్నారన్నమాటండి. దాని వెనక ఎవరున్నారనేది గురువుగా మీరున్నారు. అమ్మవారు కాబట్టి ఆవిడుంది. ఎందుకంటే అసల మా అమ్మాయి అసల అంటే మా మా అబ్బాయి స్నానం దగ్గర నుంచి ఒక తల్లి ఎలా చూసుకుంటదో అలాగే చూసుకుందన్నమాట యాక్చువల్‌గా. దానికి 9 ఇయర్స్, వీడికి 5 ఇయర్స్. ఒక 9 సంవత్సరాలు ఉన్న అమ్మాయి ఒక బాబుకి 5 సంవత్సరాలు ఉన్న బాబుకి స్నానం చేయించడం, వాడికేమన్నా కావాలంటే భోజనం పెట్టడం, లేదంటే ఆ అమ్మాయి 9 సంవత్సరాల అమ్మాయి ఇంట్లో కర్రీ ప్రిపేర్ చేసిందన్నమాట అండి. ఇది ఏంటంటే మా అమ్మాయి గొప్పతనం అనుకోవట్లేదండి. కేవలం ఏంటంటే
మమ్మల్ని కాశీ పంపించి అమ్మవారు మా ఇంట్లో ఉండి అన్నీ చూసుకుందని మాత్రం ఫీల్ అవుతున్నామాటండి. ఇది ఈ అనుభవాలు నాకు ప్రత్యక్షంగా నేను అనుభవించినవటండి. పరోక్షంగా అయితే గనక మీరు చెప్పినట్టుగా అక్కడ పాలు పొంగేటప్పుడు మన పీఠం లోగో ఏదైతే ఉందో సాక్షాత్తు ఆ ఎనకాల సర్పం గాని, వారాహి అమ్మవారు గాని, కాళికా అమ్మవారు గాని సేమ్ అదే ప్రతిబింబం. నా ఒక్కడికే కాదండి. మా దీపకి, అక్కడున్న మన రాజేష్ గారికి, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే ప్రతిబింబం కనిపించిందన్నమాటండి యాక్చువల్‌గా. అలాగే మన గంగయ్య గారు కొబ్బరి కొట్టేటప్పుడు తూర్పు దిశ చూస్తున్నప్పుడు మాకు అక్కడ హనుమంతుల వారి స్వరూపం కనిపించిందటండి గాలిలో. అంటే మరి ఆయన మన పీఠంలో ఉన్నారనే సంకల్పం వచ్చిందో, లేకపోతే మీ సంకల్పంతో ఆయన అక్కడికొచ్చారో మాకు అర్థం కాలేదు గానండి. ఆ మేఘాల స్వరూపం మాకు అలాగే అనిపించిందన్నమాటండి. అలాగే మేము అన్న సంతర్పణ జరిగిన ప్రతి క్షణం కూడా ఎక్కడా గాని మేము హీట్ వేవ్ అన్నది ఫీల్ అవ్వలేదన్నమాటండి. అది గంగా తీరాన ఉండడం వల్లో, లేకపోతే అంటే అమ్మవారి చూపులు మా మీద ఉండడం వల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏమీ కాకుండా ఆ చల్లదనానికి అది అంతమంది రష్‌లో కూడా ఇంతమంది పదే 10 మంది ఒకేసారి వచ్చేటప్పటికి మాకు ఏ స్వరూపం ఎవరిదో కూడా తెలియనంత ఒత్తిడికి గురయ్యామాటండి యాక్చువల్‌గా. అంటే కొంతమందేమో కింద మన షెడ్‌లో కూర్చున్నోళ్ళకి భోజనం సప్లై చేసేవాళ్ళు కొంతమంది. కొంతమంది ప్లేట్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది. ఫస్ట్ అరగంట ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు గురువుగారు. అంటే ఒకవైపు చింతామణి గణపతిని చూసుకోవాలో, లేకపోతే కాలభైరవుని చూసుకోవాలో, లేకపోతే పరమేశ్వరుడిని చూసుకోవాలో, లేదంటే మన అగ్నిఆరాధన చేసేటప్పుడు వచ్చిన ఒక యోగి వచ్చారన్నమాట యాక్చువల్‌గా. అందరూ సాయిబాబా అన్నారు గానీ నాకు సాయిబాబా అనిపించలేదండి. నాకెందుకో ఆయన చాలా నెమ్మదస్తుడిగా, మందగమనంగా అనిపించినప్పుడు నాకు వినాయకుడి వారే కనిపించారన్నమాటండి. అంటే అంత స్లోగా నడుచుకోవడం, ప్రతీది మనం అగ్ని ఆరాధన చేసినప్పుడు మనం ఎక్కడైతే ఈ పసుపు, కుంకుమ అలాగే గోమూత్రం ఇయన్నీ చల్లామో అంతా ఏరియా చూసుకొని, ఆయన పర్యవేక్షించి ఎళ్ళడం మట్టుం నాకు స్లోగా నడుచుకుంటా, అడుగులో అడుగు వేసుకుంటా. పైగా మనం ఏదైతే బౌండరీ గీసామో, ఆ బౌండరీ లైన్ అంతా ఆయన చూసుకొని, ఎక్కడన్నా ఒక లైన్ కలవకపోతే మళ్ళీ ఆయన కాలుతో దాన్ని సరిచేసి వెళ్ళడం కూడా నేను గమనించానమాటండి. ఇది అందరూ చూసుండరు బహుశా. ఎందుకంటే నేను ఆయన వెనకాలే ఉన్నానమాటండి. ఆయన ఏం చేస్తున్నారని చూసుకుంటాం, అలా దూరంగా ఉండి అన్ని పర్యవేక్షించడం నాకు ఆయన బాగా గమనించగలిగానమాటండి. అలాగే మన పీఠం అన్న సంతర్పణ ఎక్కడైతే జరిగిందో దాని వెనకాల ఒక చిన్న సిమెంట్ దిమ్మ ఉందన్నమాటండి యాక్చువల్‌గా. అక్కడ నేను 3 గంటలకి చేరుకున్నానండి. 3 గంటల నుంచి అబ్జర్వ్ చేస్తుంటే ఒక బైరాగి అనుకోవాలండి. యాక్చువల్‌గా నేనైతే శివస్వరూపం అనుకున్నాను ఆయన్ని. ఆయన 3 గంటల నుంచి నాకంటే ముందు నుంచి ఆయన మన పీఠం సాధకులతో పాటు ఆయన అరుగు మీద పడుకున్నారన్నమాట యాక్చువల్‌గా. ఆయన ఎవరో పొద్దున్న లేసి ఎళ్ళిపోతారేమో అనుకున్నా. కానీ లేచి ఎళ్ళలేదండి ఆయన. మన వంట పూర్తయింది. మనం అగ్ని సమారాధన ఇయన్నీ చేసుకుంటా వచ్చాము. మన హడావుల్లో మనం ఉన్నాం. అయినప్పుడు కూడా ప్రతీదీ గమనిస్తూ కూడా ఎవరెవరో వస్తున్నారు. ఎవరో పట్టించుకోవట్లేదండి. ఆయన మనకి ఆ రేకుల షెడ్ ఏదైతే ఉందో దాని పక్కనే అరుగు మీదే కూర్చొని ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తా కూర్చున్నామటండి యాక్చువల్‌గా. నేను నమస్కారం చేసుకున్నాను. ఆయన చిరునవ్వు నవ్వారమాటండి. అంటే నేను అప్పటికే టీ షర్ట్ తీసుకున్నాం కాబట్టి ఆయనకి అర్థమైందనుకుంటున్నానండి. మనం ఎవరం ఏంటన్నది. మంచిగా ఒక మందహాసం జరిపిచ్చారండి ఆయన. అలాగే మేము పైనుంచి వాటర్ క్యాన్‌లు తీసుకొస్తున్నప్పుడు కూడా మీరు మొన్న ఫోటో పెట్టారనమాటండి. యాక్చువల్‌గా ఆయన భోంచేస్తా సంప్రోక్షణ చేసుకొని భోంచేస్తున్నాడు పెద్దాయన ఒకాయన. ఆయన నాకు ఎదురుగా వచ్చి చెప్పారమాటండి. వాటర్ క్యాన్ మీరు ఎక్కడి నుంచి తెస్తారంటే నేను చెప్పాను ఇలా మెడికల్ షాప్ ఉందండి అక్కడి నుంచి తీసుకొస్తున్నాం అంటే, అక్కడ కాదు మీకు వాడుకునే వాటర్ అయితే గనక పక్కన ఒక ట్యాప్ ఉంది అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అని చెప్పారమాటండి. కరెక్ట్‌గా ఆయన చెప్పినట్టుగానే కరెక్ట్‌గా మనకు హర్ష అన్న గారు ఎక్కడైతే మనకి ఆయన చేస్తున్నారో దానికి అపోజిట్‌లో ఒక డ్రింకింగ్ వాటర్ అని ఒక ట్యాంక్ ఉందన్నమాట యాక్చువల్‌గా. అది కూడా ఆయనకి చూపించారండి. కూడా దగ్గరికి వెళ్లి ఇక్కడికెళ్లి తెచ్చుకోండి అని చూపించారన్నమాటండి. ఎందుకంటే మేము అక్కడ కష్టపడ్డాం. పైనుంచి ఒక 10 మందుండి ఒక 3, 4 స్టెప్పులు ఒకళ్ళొక క్యారీ చేయడంతోటి ఆయన పైగా ఆయన చెప్పిన తర్వాత నేను అనుకున్నా. ఈయన ఇలా అంటే ఒక రెగ్యులర్‌గా అక్కడ ఉండేవారేమో అనుకున్నామాటండి. కానీ తర్వాత అబ్జర్వ్ చేసింది ఆయన మన అన్న సంతర్పణకు రావడం, సంప్రోక్షణ చేసుకొని చూసే విధానం, ప్రతి ఒక్కళ్ళని మనం ఇంచుమించు ఆయన 2 అవర్స్ అక్కడే కూర్చున్నారన్నమాట యాక్చువల్‌గా. ఆయన కూర్చున్నారు. అలాగే కాలభైరవ స్వరూపంతో ఒక ఆయనొచ్చాడండి. యాక్చువల్‌గా నేను ఫోటో కూడా షేర్ చేశాను. పూర్తిగా బ్లాక్ డ్రెస్ ఏసుకొని పెద్ద నామాలు పెట్టుకొని ఎవరితోనూ మాట్లాడలేదండి ఆయన. అంటే చూడగానే ఈయన కాలభైరవుడుగా అనిపించేలాగా ఉన్నాడన్నమాటండి యాక్చువల్‌గా. అంత బ్లాక్ మాటండి. కళ్ళు మాత్రం బ్రౌన్ కలర్‌లో మెరుస్తా ఉన్నాయండి యాక్చువల్‌గా ఆయనయి. ఆయనతో మన రమాదేవి గారు, అలాగే 'ఠాగూర్' గారు వీళ్ళందరూ కూడా ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగిందండి. అలా కూడా అందరిని కూడా శాంతంగా అంటే రూపం చాలా ఉగ్రంగా ఉన్నప్పుడు కూడా కళ్ళు ఉగ్రంగా ఉన్నాయి. కానీ మనిషి ఎక్కడ ఉగ్రత లేకుండా అలాగే కూర్చొని మనం పెట్టింది 90% ఆయన పెరుగన్నమే తినడండి. నేను చూసాను. పెరుగన్నమే పెట్టించుకొని పెరుగన్నమే తినడు తప్ప ఆయన వేరేయి ముట్టుకోడనమాటండి. దాని ప్రకారంగా ఏమనుకున్నానంటే సాక్షాత్తు ఆయన కాలభైరవ స్వరూపంగా అనిపించారన్నమాటండి. అలాగే మీరు చెప్పినట్టుగా గంగాదేవి మరియు సీతమ్మ వారు, పరమేశ్వరి అమ్మవారు, అన్నపూర్ణమ్మ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు చెప్పింది ఎలా అయితే చెప్పారో ఆ ప్రతి విషయాన్ని నేను గమనించగలిగాననమాటండి యాక్చువల్‌గా.
మనమే గమనించి ఒక దివ్యానుభూతిని పొందగలిగామటండి యాక్చువల్‌గా కాశీలో. ఎందుకంటే ఎక్కడితో మన అంటే మళ్ళీ ఎప్పుడు ఎళ్తామో ఏంటో తెలీదు గానీ, ఈ అన్నసత్రం జరగడం వల్ల మా జన్మైతే సార్థకత అయిందనుకుంటున్నామటండి. ఇంకొక విషయం ఏంటంటే మేము కాశీలో దిగ్గానే గోవిందరెడ్డి గారు మన గోవర్ధన్ రెడ్డి గారు చెప్పబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు భోంచేసుకొని మీరెక్కడ ఇంకా ఆలోచించొద్దు. మీరు డైరెక్ట్‌గా స్పర్శ దర్శనం దొరుకుద్ది ఎళ్ళిపోమని చెప్పారన్నమాటండి. అలాగే అదే విషయాన్ని మేము భోంచేస్తున్నప్పుడు మన మరీచిక అక్కగారు చెప్పారన్నమాటండి ఇలాగని. మీరు ఏంది లేట్ చేయొద్దు ఎళ్ళిపోమని చెప్తే, నిజంగా ఆ స్పర్శ దర్శనం ఎంత బాగా జరిగిందంటే అండి గురుగారు, అంటే మాకు ఒక ఒక ఒళ్ళంతా ఒక పులకరింతమాటండి. ఎందుకంటే ఎవరో మహామహులు శ్రీరాముడి దగ్గర నుంచి ఇంద్రాది దేవతల దగ్గర నుంచి అందరూ సంప్రోక్షించి, అభిషేకించి, వాళ్ళ తరించి దేవతలందరూ తరించిన అదే లింగాన్ని మనం స్పర్శింతున్నామంటే ఎంత అదృష్టవంతులం అంత ఫీలింగ్ కలిగిందన్నమాటండి యాక్చువల్‌గా. అది ఒక దివ్యానుభూతి మాటండి యాక్చువల్‌గా. అంటే అది చెప్పలేమండి. ఒక గూస్ బంప్స్ రావడం ఉంటది చూడండి ఆ టైప్‌లో అనమాట. అది కూడా ఏంటి ఒక్కసారి కాదండి. ఒక 4, 5 సార్లు ఆ లింగాన్ని మూర్తిగా 2 చేతులతోని తడుముకొని, ఆ పాలు తీసుకెళ్ళి అభిషేకించి, మేము రామేశ్వరం తీసుకెళ్ళిన వాటర్ తీసుకెళ్ళి అభిషేకించి, అంటే అంత అవకాశం జనరల్‌గా లాగి పడేస్తారన్నమాటండి. కానీ ఆ రోజు ఆ సంకల్ప బలం, మీ సంకల్ప బలంతో ఎంత అందంగా జరిగిందేంటంటే యాక్చువల్‌గా 2 అరచేతులతోనూ తనివి తీరా దాన్ని ముట్టుకొని అంటే నాకింకా మర్చిపోలేదన్నమాటండి. ఎక్కడ డెంటుంది, ఎక్కడ లింగానికి ఎక్కడ ఏ స్పర్శుంది, ఎక్కడ ఏ చొట్టుంది అంటే అనొచ్చనేది అంత అంత తనివి తీరా ముట్టుకున్నానన్నమాటండి యాక్చువల్‌గా. అంత జరిగిందండి దర్శనం అండి. అలాగే ఆ తర్వాత జరిగినటువంటి అన్నసమర్పణ కార్యక్రమం తర్వాత మళ్ళీ చింతామణి గణపతి దగ్గరికెళ్ళామటండి యాక్చువల్‌గా. అంతకుముందు నాకు దొరకలేదండి. వేరే రూట్‌లో ఎళ్ళాను గానీ, నాకు చింతామణి గణపతి దొరకలేదనమాటండి. కానీ నైట్ టైమ్ ఎళ్ళినప్పుడు గణపతి వారు దొరికారు. ఆయన దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ అనుభూతులు, అక్కడ జపం చేసినప్పుడు అక్కడ జరిగినవి. అలాగే అన్న సంతర్పణ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా దీప గారిని తీసుకొనండి ఘాట్లలో నడుచుకుంటూ ఎళ్ళామటండి యాక్చువల్‌గా. అంటే మన హరిశ్చంద్ర ఘాట్ దగ్గర నుంచి మణికర్ణిక ఘాట్ వరకు నడుచుకుంటా వెళ్ళి, మళ్ళీ నడుచుకుంటా వచ్చామటండి. ఈ క్రమంలో మాకు ఏం దొరికిందంటే, శీతల ఘాట్ అని చెప్పేసి ఒక ఘాట్‌లో మన శీతలాదేవి గారికి హారతిచ్చి అభిషేకం చేస్తామటండి యాక్చువల్‌గా. అక్కడ ఎవ్వరు లేరండి. ఎవరో కొంతమంది నార్త్ ఇండియన్స్ అనుకుంటండి. వాళ్ళ లాంగ్వేజ్‌ని బట్టి మరాఠీస్ అనిపించింది. వాళ్ళున్నారన్నమాటండి. వాళ్ళుండి వాళ్ళు నలుగురు, ఐదుగురున్నారు. నలుగురు, ఐదుగురు ఒక లేడీస్ ఉన్నారండి. టోటల్‌గా 10 మంది ఉన్నారన్నమాటండి. అంటే ఆ అమ్మవారు ఎవరో నాకు తెలీదండి యాక్చువల్‌గా. కానీ హారతి టయానికెళ్ళడం, ఆవిడ ప్రసాదం దొరకడం, పైగా వాళ్ళు మమ్మల్ని అడగడం, "మీరు ఎక్కడి నుంచొచ్చారు?" అంటే మేము ఆడ్‌గా కనిపిస్తున్నామండి. ఆళ్ళకి భిన్నంగా కనిపిస్తున్నామన్నమాట. మా వస్త్రధారణ గాని, లేకపోతే మేము బొట్టు పెట్టుకునే విధానం గాని, మరి దేనికో "ఎక్కడి నుంచొచ్చారు మీరు? ఎందుకొచ్చారు? ఎవరు చెప్పారు ఇక్కడ టెంపుల్ ఉందని? ఈ టైంకొచ్చారేంటి?" అది కరెక్ట్‌గా గురువుగారు 12:30 నుంచి 1 మధ్యలో జరిగిందన్నమాట. అది హారతి. మరి ఆ టైంలో హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ టెంపుల్ ఓపెన్ లేదండి. హారతి ఇచ్చారు. మొత్తం అంతా వాటర్ అంతా క్లీన్ చేసి టెంపుల్ క్లోజ్ చేస్తారన్నమాటండి. మళ్ళీ మార్నింగు మాకెళ్ళినప్పుడు కూడా టెంపుల్ ఓపెన్ చేసినలా కనిపించలేదండి యాక్చువల్‌గా. మరి ఆ టైంలో చేస్తారని నాకు విధి విధానాలు తెలీదు గానండి. అది చాలా దివ్యానుభూతి కలిగిందన్నమాటండి యాక్చువల్‌గా. ఆ తర్వాత మళ్ళీ కిందకొచ్చాము. కిందకొచ్చి మళ్ళీ శీతలాదేవి ఘాట్ కొంచెం ముందుకొచ్చి మళ్ళీ అక్కడ ఒక 10 నిమిషాలు జపం చేసుకోవడం. ఇదంతా ఏంటంటే ఎంతో మహామహులు వాళ్ళందరూ నడిచిన పుణ్యభూమి ఆ ఘాట్లన్నీ కూడా. మనం ఒక్కొక్క ఘాట్ తీసుకుంటే ఒక్కొక్క చరిత్ర ఉంటదన్నమాటండి. అంత అద్భుతమైన ప్రదేశంలో మీ సంకల్ప బలంతో మేము అక్కడికెళ్ళి అక్కడ సంచరించడం, అయన్నీ గుర్తు చేసుకోవడం, ఆ ఘాట్ల పేర్లు చదువుకోవడం, ఇదంతా కూడా పైగా మేము మళ్ళీ ఇటువంటి సందర్భం రాకపోవచ్చు. మా దీప అయితే పదే పది సార్లు అందండి. గురువుగారు యాక్చువల్‌గా మనకి ఏ జన్మలో మనం పుణ్యం చేసుకున్నాం అందుకే గురువుగారు దొరికారు. లేకపోతే కాశీలో అన్నం పెట్టడం ఏంటంటే యాక్చువల్‌గా అన్నపూర్ణే అందరికి అన్నం పెట్టదనుకుంటాం. అటువంటిది అన్నపూర్ణ మన అన్న సంతర్పణకి రావడం ఏంటి? మనం 10 మందికి అన్నం పెట్టడం ఏంటి? మనకి ఇంత అదృష్టం కలిగిందని చెప్పేసి ఆవిడకి కూడా చాలా సంతోషంగా అంటే ఆనంద బాష్పాలంటారు చూడండి అది మాటండి. అలా కనిపించినియి మాటండి యాక్చువల్‌గా. అలా మేము కాశీ ట్రిప్ అంతా కూడా అమ్మవారు మా వెనకాలే ఉన్నారండి. మీ సంకల్ప బలంతో మీరు మమ్మల్ని నడిపించి ఈ యాత్ర అనకూడదండి యాక్చువల్‌గా. ఒక అనుభూతి అనమాటండి. ఒక దివ్యానుభూతి అనమాటండి. అంటే ప్రతియి కూడా ఎక్కడికెళ్ళినప్పుడు కూడా ఆరోగ్యం బాగోకపోయినా ఎళ్ళినప్పుడు కూడా అంత ఓపికలో నిద్ర లేకుండా నడిచి గోర్ధన గారు పొద్దున్నే తీసుకెళ్ళి వారాదేవి టెంపుల్ చేయించడం. వారాహి టెంపుల్ అంటే నేను యాక్చువల్‌గా నాకు తెలీదండి. ఏదో టెంపుల్‌లాగా ఏదో ఉంటదేమో అనుకున్నా. కానీ లోపలికెళ్ళిన తర్వాత అమ్మవారు ఎంత దర్శనమైందంటండి పైనుంచి చూస్తున్నప్పుడు ఒక దివ్యానుభూతి మాటండి. అంటే అమ్మని ఎలా చూసుకుంటామో, లేకపోతే మనకెవరైతే కనిపిస్తున్నారో ఏంటి అన్నది పైనుంచి చూసినప్పుడు కూడా ఆవిడ పాదాలు, ఆ ఫేసు, ఆ పైనుంచి కిందకి చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటన్నది అదొక ఒళ్ళు పులకరించిపోయిందన్నమాట యాక్చువల్‌గా. ఆవిడ చరిత్ర తెలుసుకోవడం, ఎవరో బ్రిటిషోళ్ళు వచ్చినప్పుడు ఎవరో ఇద్దరు యోగులు ఆవిడని సంరక్షించడం, ఈ విషయాలన్నీ తెలుసుకొని యాక్చువల్‌గా మనం మూలాలు ఎక్కడున్నాయి? మనం ఏం జేస్తున్నాం? ఏంటన్నది కూడా ఒక్కసారి బాధనిపించిందన్నమాటండి. ఇంత చరిత్ర ఉంది మనకేం తెలీదు. ఫస్ట్ టైమ్ వచ్చాం వారాహిదేవి గుడికి. కాశీ ఇన్నాళ్ళు అంటే
మనకింత వయసొచ్చేసినప్పుడు కూడా ఇప్పుడు పిలిచాడేమో దేవుడు గురువుగారు అన్నారు కదా! కాలభైరవుడి అనుమతి కావాలి అని అనుకుని నిజంగా ఇన్నాళ్ళకి గురువుగారి ద్వారా ఆయన అనుమతి దొరికింది మనం రాగలిగామని చెప్పి చాలా సంతోషం కలిగిందటండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మా ఫ్యామిలీస్‌లో నేను, మా దీపేనండి కాశీకెళ్ళడం ఇంతవరకు. మా నాన్నగారోళ్ళు చూసుకున్నా, లేకపోతే మా తాతల విషయం నాకు తెలీదు గానండి. మా తాతగారు నా చిన్నప్పుడే ఇదయ్యారు. తెలీదు గానండి. నా జనరేషన్‌లో మా నాన్నగారి జనరేషన్ చూసుకుంటే, నాకు పట్టిన అదృష్టం పట్టండి. అది కూడా గురువుగారి దయ వల్ల అని చెప్పేసి నేను పదే పదే తలుచుకుంటానే ఉన్నాను కాశీనంత చెప్పునండి. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా మాకు ఎటువంటి కష్టం లేకుండా ఆద్యంతం అమ్మవారు ఎనకాలుండి అంటే నేను చెప్తున్నా కష్టం తెలుసు నాకు. ఎందుకంటే నాకు నాకిప్పటికి ఆశ్చర్యమండి. అంటే హ్మ్. నా అకౌంట్‌లో బీ ఫ్రాంక్ సిగ్గు లేకుండా చెప్పాలనుకుంటే 3000 ఉన్నాయండి. మా దీప అకౌంట్‌లో 2000 ఉన్నాయి. అంటే ఏదో ఒక ధైర్యం మాటండి. గురువుగారున్నారు తీసుకెళ్ళిపోతారు. మా దీప కూడా గురువుగారితో చెప్పిందండి ఒకసారి. "ఆ! వస్తున్నారమ్మా" అంటే వచ్చేస్తాను ఎదురంగా వచ్చేస్తాను. ఆ ధైర్యం మరి అమ్మవారే పలికిచ్చిందో, అలాగే ఎనకాల నుంచి నడిపించింది. అంటే ఒకటో తారీఖొస్తే శాలరీస్ వస్తాయండి. కానీ ఈలోపు ఈ 10 రోజులు మేనేజ్ చేయడం అన్నది ఎలాగా అనుకున్నప్పుడు ఆ టైంకి మా కొలీగ్ దొరకడం, అన్నీ సమకూరడం నిజంగా అమ్మవారి సంకల్పం పడండి యాక్చువల్‌గా. అది మాకు చాలా ఆనందాన్ని కలిగించిందన్నమాటండి యాక్చువల్‌గా. అంటే ఎంత ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా మా పిల్లల్ని చూసుకోవడం దగ్గర నుంచి ప్రతీది కూడా మా ప్రయాణాలను వెనకాల ఉన్న దగ్గర నుంచి నడిపించిన దగ్గర నుంచి ప్రతీది కూడా గురువుగారి దయ, అమ్మవారి దయే ఉండి మమ్మల్ని నడిపించింది కాశీ అంతా అనుకున్నాం గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. ఇదే నా కాశీ గురించి నా అనుభవాలు గురువుగారు. ఆ అనుభూతులు వచ్చినియని జెప్పన్నావు. మరి ఆ అనుభూతులు అన్ని రోజులు దగ్గర దగ్గర అన్ని రోజులు అనుభూతులంటే నేను జపం చేసినప్పుడు గురుగారు నాకు మన ఇక్కడ కేదార్‌ఘాట్‌లో కూర్చొని జపం చేసుకున్నప్పుడు నాకు శ్రీరాములు వారు కనిపించారు గురుగారు. అంటే ఉదయిస్తున్న సూర్యబింబంలోంచి ఆయన ఎనకాల అంటే అది ఒక చెప్పలేం గురువుగారు. అలా నడిచొస్తున్నప్పుడు ఆయన ఎలా ఉంటారో, అంటే అది గూడా నాకు ఈ బాలరాముడు కాదని వేరే కాదండి. స్వయంగా ఆయన సీతా వియోగంలో ఎలా ఉన్నప్పుడు, ఆ అరణ్యవాసానికి ఎలా ఉన్నప్పుడు అదే రూపంలో కనిపించాడండి. ఆ దరుబ్బనాలు, ఆ కాషాయ వస్త్రాలు అలాగే కనిపించారటండి ఆయన. అదొక్కటి దివ్యానుభూతండి. రెండోది ఏంటంటే, నేను శీతల అమ్మవారి యొక్క హారతి అన్నది బాగా జరిగిందండి. అలాగే నేను అన్నపూర్ణేశ్వరి టెంపుల్‌లో కూర్చొని జపం చేస్తున్నప్పుడు, సాక్షాత్తు నాకు పార్వతీ అమ్మవారు కనిపించారన్నమాటండి. అలాగే యాక్చువల్‌గా అరుణాచలంలో చేసినప్పుడు నాకు అనుభూతుల కంటే కూడా కాశీలో అంటే ఏ టెంపుల్‌లో కూడా ఈ ప్రతిదాన్ని దర్శించుకోవడం, ఇలా రావడం వల్ల నాకు 10 నిమిషాల కంటే ఎక్కువ టైం దొరకలేదన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అన్ని టెంపుల్స్ చూసుకోవడంలో ఒక 10 నిమిషాలు చేసుకోవడం, మళ్ళీ రావడం. ఆ 10 నిమిషాలకే అనుభూతులన్నమాటండి. అన్నపూర్ణేశ్వరి గుళ్ళో పార్వతీదేవి రావడం, అలాగే బిందు మాధవన్ కూర్చున్నప్పుడు కూడా మన తోటి సాధకుడు కూడా సాధన చేశారన్నమాట యాక్చువల్‌గా 10 నిమిషాలు 15 మినిట్స్ చేశామండి. అప్పుడు కూడా మంచి అనుభూతులన్నమాటండి. శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు రావడం మాటండి. అలాగా ఇటువంటి అనుభూతులు అంటే అనుభూతులు మన పీఠంలో సాధకులకు గాని, లేకపోతే ఈ 4 నెలల నుంచి, 5 నెలల నుంచి నేను చూస్తున్న దాని గురించి కూడా అనుభూతులు దివ్యానుభూతులు మాటండి యాక్చువల్‌గా. ఆ పరమశివుడు నాకు అత్యంత దర్శనం ఏంటంటే పరమశివుడు మాటండి యాక్చువల్‌గా. నా ఎనకాలుండి నేనున్నా అని చెప్పడం ప్రతి విషయానికి కూడాను. నేను చూసుకున్నానని చెప్పడం. గురువుగారు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో, అలాగే ఆయన కూడా వచ్చి జపం చేస్తున్నప్పుడు ఎనకాల కూర్చోవడం, లేకపోతే ఆయన స్పర్శ నాకు తగలడం అన్నది కూడా జరిగింది గురువుగారు. ఇటువంటి దివ్యానుభూతులు చెప్పింది నాకు ప్రతి టెంపుల్‌లోను జరిగాయి గురుగారు. చేసింది 10 నిమిషాలు అయినప్పుడు కూడా ఆహ్, హ్మ్, అంటే ఆ అనుభూతులనేవి మన పీఠ సోదరులందరూ కూడా అది మనం చెప్పక్కర్లేదండి. ఆళ్ళు అనుభూతి చెందున్నారు గాబట్టి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటదంటే, ఒక గూస్ బంప్స్ అనమాటండి. అక్కడి నుంచి లేకపోతే ఏయట్లేదండి. కాకపోతే మిగతా వాళ్ళు ఎళ్ళిపోతున్నారు. ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి. ఏదో మిస్ అయిపోతాం ఈ తొందరలో. ఆ 10 నిమిషాలు చేయగలం గానండి, ఆ 10 నిమిషాలు కూడా ప్రతీది కూడా దివ్యానుభూతి గురువుగారు. అది కేవలం ఏంటంటే, మీరు ఏ సంకల్పంతో అనుకున్నారో, అదే అంతే సంకల్ప బలం వల్ల అక్కడ అన్న సందర్పణ దివ్యంగా జరిగిందండి. మాకందరూ కూడా అంటే మర్చిపోలేని అనుభూతులు అయన్నీ కూడా. మళ్ళీ ఎప్పుడైనా కాశీకెళ్తే ఇటువంటివి జరుగుతాయో లేదో తెలీదు గానండి. ఏమో ఆ దేవుడి అనుభూతి కలుగజేస్తాడేమో తెలీదు గానండి. ఇది మాత్రం నాకు నేను మాకు మా దీపకు కూడానండి యాక్చువల్‌గా. మీ దయ వల్ల మంచి అనుభూతులు కలిగాయి గురువుగారు. మరి అది గాదయ్యా అసలు మామూలుగా అయితే లీవ్స్ దొరకలేదన్నారు. తర్వాత టైట్ అన్నారు. అసలు వస్తుందని చెప్పి నమ్మకం ఉందా? అది మీ మీద నమ్మకం ఉంది గురువుగారు. గురువుగారు తీసుకెళ్ళిపోతారు. ఆయన సంకల్పించారు. మనం వెళ్ళిపోతాం నమ్మకం ఉంది గురువుగారు. కానీ ఒక సైడ్ ఏంటంటే, ఇప్పుడు మా దీప కూడా తెలీదండి. నా అకౌంట్‌లో ఎంతుందన్నది. నాకే హ్మ్. తెలుసు. మరి చెప్పేదే ఏది కంగారు పడితే అప్పట్లోకి ఏదో మేనేజ్ చేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నా. ఆ మేనేజ్‌మెంట్ కూడా ఏంటంటే, మా 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 కొలీగే చూడడం మాటండి. ఆయనకి ఎవరైతే నాకు లీవ్ ఇవ్వనని చెప్పాడో ఆయనే నా మేనేజర్ అండి యాక్చువల్‌గా. ఆయన నాతో పాటు రావడం, ఆయన ఆశ్చర్యపోవడం. నేను చెప్పానండి. ఆయన అన్నాడు, "అంతర్పణ చేస్తున్నారు కదా! సందాలిస్తారు కదా! మేము కూడా ఇస్తామంటే, మీరు అటువంటిది ఏమీ కుదరదు. రండి. మీరు కాయగూరలు కట్ చేస్తారు, 10 మందికి భోజనం పెడతారు, తీసుకొని పెట్టండి అంతే తప్ప
మా గురువుగారు అసల ఇటువంటి ఎంటర్‌టైన్ చేయరు. దయచేసి మీరు అటువంటిది మనసులో పెట్టుకోవద్దు, బాధపడొద్దు. వచ్చినందుకు మీకు ఏంటంటే 10 మందికి అన్నం పెట్టి భాగ్యం ఏదైతే ఉంటుందో అదైతే మీకు దొరుకుతుంది కంపల్సరీగా. మీరేం బాధపడొద్దు అని చెప్పేసి మా గురువుగారు ఇటువంటియి తీసుకోరండి. ఎవరి దగ్గర తీసుకోరు. ఏ సందర్భం జరిగినా ఏమైనప్పుడు కూడా ఆయన సొంతంగా ఆయన చూసుకుంటారు తప్ప బయటోళ్ళకి ఎటువంటి అవకాశం ఉండదని మీరు బాధపడొద్దని కూడా చెప్పాను వెంటనే ఆయనకి. ఆయన దానికి బాధపడకపోగా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఎందుకంటే ఆయన చూసిందేంటంటే అంతా కమర్షియల్ మాటండి. మేము రూ. 1000 ఇస్తే 10 మందికి భోజనం పెడతన్నాం అని చూసారండి ఆయన. ఎందుకంటే ఆయన ఈ ఇప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి మఠం కొన్ని కొన్ని ఉన్నాయన్నమాటండి. ఏదన్నా ఏదైనొచ్చినప్పుడు 10 మందికి రూ. 1000 ఇస్తాం, 10 మందికి భోజనం పెడతా అంటే అటువంటి కాంట్రిబ్యూట్ చేస్తా ఉంటున్నారు. ఆ కాన్సెప్ట్ చూసిన ఆయనకి మన కాన్సెప్ట్ అర్థమయ్యేటప్పటికి కొంచెం ఫస్ట్‌లో షాక్ అయ్యాడన్నమాటండి. అదేంటంటే "అలా కాదండి. నేను మీకోసం చెప్పట్లేదు. నాకు ఇష్టం లేక చెప్పట్లేదు. మా గురువుగారి పద్ధతి ఇలాగుంటది. దానికి అంగీకారం అయితేనే మమ్మల్ని అందరిని రమ్మంటారు తప్ప మిగతా వాళ్ళని బయట నుంచి ఎక్కడ ఒక్క రూపాయి తీసుకోరండి" అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయామండి యాక్చువల్‌గా. పైగా ఏంటి ఆయన ఏమనుకున్నారంటే అండి, మా గురువుగారు ఉంటారు కదా! దగ్గరుండి ఆయన చూసుకుంటారు అన్నీని. అంటే పని ఎలా ఉండాలి ఏంటి అన్నది అని మీరు ఎక్కడో ఉండడంతోటి ఎక్కడ గురువుగారు అడుగుతా ఉంటాడండి ఆయన. లేదండి ఆయన గురువుగారు ఆయన రారండి. ఆయన రాలేదు. ఎప్పుడూ రారాయన. మా అమ్మకు గైడెన్స్ ఇస్తారు. ఇలా చేసుకోండి, ఇలా చేయండి, ఇలా చేయండి గైడెన్స్ ఇస్తారు. దాని ప్రకారం మేము ముందుకెళ్తాం అంటే. ఆయన నిజంగా ఆశ్చర్యపోయామటండి యాక్చువల్‌గా. ఇంత కార్యక్రమం ఇంతమంది పని జేస్తున్నారు. ఏంటి అసల లీడింగ్ అంటే గురువుగారు అంటున్నావు. గురువుగారు లేకుండా ఇంత కార్యక్రమం జరిగిపోతుంది. ఎలా జరిగిపోతుందంటే, మేమెవ్వరం ఆయన మాటలు వేలే చేయలేమండి. ఆయన ఏం చెప్తే అదే జరుగుద్దిక్కడ. ఆయన మాట పక్కన పెట్టి ఎవరు కూడా ఇక్కడ ఏం చేయడానికి వీల్లేదు. అలా జరగదు కూడా ఎప్పుడు కూడాను. ఆయన ఆయన రూల్స్ అంటే రూల్స్‌లా ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ నేను ఆయనకి కూడా చెప్పానండి. ఎందుకంటే నాకు నిన్న ఒంట్లో బాలేదు రాలేదండి. దానికి పనిష్మెంట్ ఏంటన్నది నాకు భయమేస్తుంది. అదే అనిపిస్తున్నా కూడాను దయచేసి మీరు అటువంటి ఇంక మళ్ళీ మీరు నన్ను ఫోర్స్ చేయొద్దు, నన్ను అడగొద్దు ఈ కంట్రిబ్యూషన్ గురించి. మా గురువుగారి పద్ధతికి పూర్తిగా విరుద్ధం. మీరు అలా మానొద్దని ఆయన చాలా పట్టుబట్టాడండి. నేను గురువుగారికి పంపిస్తాను. పోనీ ఈ అకౌంట్‌కి పంపించు అది ఇది అన్నమాట. అలాగేం కుదరదు. మీది నాదని కాదు. ఆయన తీసుకోరు అసలని. మీరు దయచేసి అలా మాట్లాడొద్దు అని చెప్పి చాలా అంటే ఆయనకేంటంటే నేను అబద్ధం ఆడుతున్నానన్నమాట. నమ్మట్లేదు నన్ను. నేను చాలా చూసాను. ప్రతి చోట ఇలా చేస్తారు కదంటే, అలా కాదండి. అది వేరు, ఇది వేరు. ఇక్కడ పీఠ అనుకోడానికి కొన్ని విలువలు, పద్ధతులు ఉన్నాయి. కమర్షియల్ కాదండి. ఒక్క రూపాయి కూడా ఎవరిని ఆశించరని చెప్పేసి ఆయనకి పూర్తిగా వివరించానన్నమాటండి. పూర్తిగా వివరించినప్పుడు మర్నాడు లెగిసిన తర్వాత ఆయనేమంటాడు, "మీ గురువుగారు రాలేదు. మీ గురువుగారు ఎక్కడ?" అంటారండి. ఆయనేమనుకున్నాడంటే నేను చూపించలేదు అనుకుంటున్నామాటండి. అంటే మనందరం ఒకే టీ షర్ట్‌లు ఏసుకున్నాం. ఎవరో పెద్దాయన ఒకాయన ఉన్నారక్కడ. ఈ ప అక్కడ సాధువులు చూసినా గాని, "ఈయన మీ గురువుగారు" అనుకున్నాను. బాబు గురువుగారు రారండి. ఎప్పుడైనా గైడెన్స్ ఇస్తారు. మీరు చేసుకోండి. మీరు నన్ను నమ్మట్లేదు. కావాలంటే ఎళ్లి దీప గారిని అడగండి. ఆవిడే చెప్తారనమాటండి. అప్పుడు దీపారాణి చెప్పిన తర్వాత ఆయన నమ్మాడమాటండి. అసల లీడు గురువుగారు అంటాం కదా! గురువుగారు లేకుండా ఇంత కార్యక్రమం జరిగిందంటే పైగా ఇన్ని వేల మందికి. నాకు రాజేష్ గారు చెప్పారండి యాక్చువల్‌గా. పక్కన కూర్చున్నప్పుడు రాజేష్ గారు అడిగారండి. "ఏవండీ ఇప్పుడు మనం పాయసం చేసాం కదండీ! ఎంతమందికి సరిపోద్దో తెలుసా?" అని అడిగాననమాట నేను. రాజేష్ గారు కూడా లైన్‌లో ఉన్నారు యాక్చువల్‌గా. నాకు తెలీదండి. అంటే అది యాక్చువల్‌గా అది పాయసం అనేది 5,000 మందికి సరిపోద్దండి అది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనం ఎంతమందికి ఎన్ని దేవతాగణాలకు మనం పెట్టామన్నది మీరు అర్థం చేసుకోండి అని చెప్తుంటే, నిజంగా నేను ఆశ్చర్యపోయానమాటండి యాక్చువల్‌గా. అంటే నాకు అందుట్లో ఎంతవుతుంది, ఎంతమందికి సర్వ్ చేయడం ఐడియా లేదండి. కాకపోతే రాజేష్ గారు చెప్పేటప్పటికి ఆయన ఎక్స్‌పీరియన్స్ ఆయన చెప్పేటప్పటికి 5,000 మందికి మనం పెట్టి పాయసాన్ని ఇంత తొందరగా పెట్టేసామంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు అరుణాచలంలో చేసాము, తరిగొండలో చేసాము. అక్కడది వేరండి. కాశీ అన్నది స్వయాన ఏంటంటే ఎవరొచ్చి తింటున్నారో, ఎలా తింటున్నారో మాకేమి అర్థం కాలేదు గురువుగారు. పెరుగన్నం అయితే నాకు భయమేసిందన్నమాటండి. ఎందుకంటే హాఫ్ ఆఫ్ దట్ బౌల్ ఖాళీగా అలా ఉండిపోయిందన్నమాటండి. ఏంటిది అంతా ఉండిపోయింది ఎలాగరా అని చెప్పేసి ఓ పక్కనేమో అప్పటికే 70% అయిపోతుందంటే పెరుగన్నం మాత్రం బాగా కనిపిస్తుందన్నమాటండి. స్వీట్ ఉండిపోయింది. ఏంటి ఎలాగవుద్ది, ఎలాగవుద్ది అనుకున్నానన్నమాటండి. లాస్ట్‌లో ఒక 5 నిమిషాలు వాటర్ ట్యాంక్ వాటర్ క్యాన్ తేవడానికెళ్ళాం గురువుగారు. 5 నిమిషాలు అలా పక్కకెళ్ళామటండి. తిరిగొచ్చేటప్పటికి ఆ వాటర్ క్యాన్‌లో లేకపోతే పాత్రలు తీసుకెళ్ళడానికి ఒక ఆయన రిక్షా ఆయన వచ్చాడమటండి. ఆయనకి భోజనం లేదు ఇంతకని. మేమేం చెప్పాం, "ఆ! భోజనం ఉంటదమ్మా నువ్వు చేసుకుందువు గాని రమ్మని" చెప్తే ఆయనకి ఒక్కాయనకి ఒక్క ప్లేటు రైస్ లేదమటండి అక్కడ. స్వీట్ గాని, రైస్ గాని, కర్డ్ ఏమి లేదమటండి. ఒక్కాయనకి లేదు. పైగా లాస్ట్‌లో ఆయనేంటంటే బాగోదని చెప్పేసి మళ్ళీ మన ఆహ్, బ్రాహ్మణస్య భవనంకి తీసుకెళ్ళి అక్కడ భోజనం పెట్టించామటండి. అంటే ఒక్క 5 నిమిషాల్లో ఏం జరిగిందో తెలీదు గురువుగారు. 5 నిమిషాల్లో మొత్తం ఖాళీ అయిపోయాయమటండి. అక్కడ ఏం జరిగిందన్నది అక్కడున్న మా రాజేష్ గారికి లేకపోతే గోవింద్ రెడ్డి గారికి చూసారు తప్పండి. ఆ 5 నాకది కూడా వండర్ అనిపించిందన్నమాటండి. అంత రైసు అలాగే మనం సంతర్పణ స్టార్ట్ చేసే ముందు ఎక్కడా చూడలేదండి యాక్చువల్‌గా. సంప్రోక్షణ అంటారో ఏమంటారో తెలీదండి యాక్చువల్‌గా. ఆ బ్రాహ్మిన్స్ అందరూ వేద బ్రాహ్మణులు రావడం, వేదం చదవడం, దాన్నంతటిని కూడా దగ్గరుండి వాళ్ళు వడ్డించడం, అంతా కూడా ఒక మాయ అనుకోవాలో, లేకపోతే మీ ఆశీర్వచనం అనుకోవాలో తెలీదు గాని మొత్తం మీద. మేమెక్కడ
ఎదురు చూడనటువంటి అనుభూతులు జరిగినాయన్నమాట యాక్చువల్‌గా ఆ కార్యక్రమంలో అండి. అసలు విషయం ఏంటంటే, మీ మేనేజర్‌కి ఏమని జెప్పావు? అసలు ఏ మాటకి ఫ్లాట్ అయ్యాడు? ఏ మాట నమ్మాడు నిన్ను? అది జెప్పు నాకు ఫస్ట్. ఎందుకంటే పీఠం అంటే ఏదో అసలు అన్నోన్ పీఠం. అసలు ఏం పేరు తెలీదు, ఊరు తెలీదు. అసలు ఏ రకంగా నమ్మిచ్చావు నువ్వు? నీవు నమ్మి నమ్మిచ్చిన దానికి చెప్పిన అంటే మాటలేంటి? నమ్మించానని చెప్పలేను గురువుగారు. ఎందుకంటే ఒకటి నేను చెప్పిందేంటంటే, నాకు ఏమైనా సరే లీవ్ కావాలి. అక్కడ పట్టుపట్టారండి. మీరు ఎప్పుడు అంత పట్టుపట్టలేదన్నమాట. యాక్చువల్‌గా లీవ్ అంటే సరేలేండి తర్వాత తీసుకుంటాను. లేకపోతే నేను సండే వచ్చి చేసుకుంటాను అలా చెప్పానన్నమాటండి. ఈ 5 రోజులకి లీవ్ కావాలనడంతోటి ఆయనకు ఫస్ట్ అంత ఎప్పుడూ ప్రెస్ చేసి నాకు 5 రోజులే కావాలి. అంటే ఆయన అడిగాడన్నమాటండి. పోనీ ముందెళ్ళు, ఎనకాలెళ్ళు అని చెప్పుకుంటూ వస్తున్నాడన్నమాటండి. లేకపోతే ఒకటో తారీఖులంటే నాకేం కాదు. నాకు ఈ పర్టిక్యులర్ స్లాట్‌లో కావాలి నాకు. నేను ఎట్టి పరిస్థితిలో మానను. మీరు అవసరమైతే మీ సాలరీ కట్ చేసుకోండి. మీరేం చేసుకున్నా అవసరం లేదు. నేను అది ముందు లీవ్ లెటర్ కూడా పెట్టకుండా ఎళ్ళిపోతాను. లేకపోతే పెద్ద ఇంకో ఆయన ఆఫీసర్ ఉంటాడన్నమాట. ఆయనకి చెప్పేసి ఎళ్ళిపోతాను. ఎళ్ళడం అయితే కంపల్సరీగా అని చెప్పానన్నమాటండి. ఎందుకన్నప్పుడు, లేదు ఆ పర్టిక్యులర్ డేట్‌లో నాకు అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది. దాంట్లో నేను పార్టిసిపేట్ చేయాలి. నేను వెళ్ళాలి. నాకు కుదరదు అని చెప్పానన్నమాట. ఏంటి అంత ప్రసిద్ధ అంత కాశీలో అన్న సంతర్పణ అంత పట్టు పెడుతున్నావేంటి? అన్నపూర్ణాదేవి టెంపుల్‌లో పెడతారు కదా! అక్కడ భోజనం అన్నీ. అన్నీ నేను విన్నాను. అన్నీ నువ్వు పెట్టడం ఏంటి అని చెప్పేసంటే అలా కాదు. ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి మా గురువుగారున్నారు. ఆయన పర్టిక్యులర్ డేట్‌లో ఆయన పెడుతున్నారాయన. పైగా గంగాదేవి యొక్క పుష్కరాలు ఎక్కడే. కాబట్టి మేమందరం ఎళ్లి పార్టిసిపేట్ చేస్తున్నాం. గంగా నది ఒడ్డునే జరుగుతుందిది. అంటే గంగాదేవి ఒడిలో జరుగుతున్నట్టు లెక్కే. ప్రతి ఒక్కళ్ళు అక్కడికెళ్లి పార్టిసిపేట్ చేస్తున్నామండి. మా పీఠం సభ్యులందరూ కూడాను. నేను కంపల్సరీగా వెళ్ళాలనుకున్నాను. వెళ్తాను అంతే అండి. నాకు కంపల్సరీగా లీవ్ కావాలి. మీరు అంటే ఆయనన్నాడు, సరే నేను వస్తాననమాటండి. వస్తా అన్నప్పుడు మళ్ళీ నాకు భయమేసింది. ఆయన వస్తున్నాడు కరెక్టే. ఇప్పుడు ఒకడికే లీవ్ ఇవ్వట్లేదంటే ఇద్దరికి లీవ్‌లు ఎక్కడిస్తారు? అది భయమేసిందన్నమాట మళ్ళీ. ఇలా కాదండి మీరొస్తానంటే మీరు ముందన్నా ఎళ్ళండి, తర్వాత ఎళ్ళండి. నాకు మాత్రం కంపల్సరీ నన్ను వదలొద్దు. నేను మాత్రం కంపల్సరీ డేట్‌లో ఎళ్ళిపోతానంటే, మళ్ళీ ఆయన ఏమనుకున్నాడో తెలీదండి. మళ్ళీ ఎళ్ళాడండి. మళ్ళీ మా సీఈఓ అని ఒకాయన ఉంటారన్నమాట యాక్చువల్‌గా. ఆయన దగ్గరికెళ్ళి ఇలాగా రావు కాశీ ఎళ్తున్నారండి, లీవ్ కావాలంటున్నారంటే, సరే దానిదేముంది మీరుంటారు కదా! అంటే, లేదండి నేను ఎళ్తా అని చెప్పేసి మళ్ళీ మా పై ఆఫీసర్ దగ్గరికెళ్ళి ఆయనే ఎళ్లి మాట్లాడుకొని ఇద్దరు కలిపి ఆయనే పర్మిషన్ అడిగి తీసుకొచ్చాడన్నమాట యాక్చువల్‌గా. ఆయన ఎక్కడ ఆశ్చర్యపడిన ఒక అన్న సంతర్పణ కాశీలో అలా జరుగుతుందన్నప్పటికి గంగా నది ఒడ్డున చేస్తున్నాం. ఇంతమందొస్తారు కనీసం 1000 మంది 1000 మందొస్తారు. మేము అక్కడ వడ్డిస్తాం. ప్రతీది కూడా బా జరుగుతుందని చెప్పి చెప్పారన్నమాట యాక్చువల్‌గా. ఆయన చూసి ఆశ్చర్యపోయాడండి యాక్చువల్‌గా. మనం వండిన పాత్రలు గాని, అంతంత క్వాంటిటీ గాని, అంటే మేము వంట మొదలుపెట్టేప్పటి నుంచి ఆయన మా దగ్గరే ఉన్నాడండి యాక్చువల్‌గా. చూస్తున్నాడు ఎవరు లేరు. మనం వంట చేసేవాళ్ళం మన పీఠంలో ఒక 20 మంది, 30 మంది ఉన్నాం. ఎవరు ఉండట్లేదు. ఇంత వండేస్తున్నారు ఈళ్ళు. ఏమైపోద్దో అని అనుకుంటున్నాడు ఆయన. అది కాదు ఇక్కడేమో ఎవరు లేరు. ఓ పక్కన చూస్తేనేమో పిండాలు పెట్టేవాళ్ళున్నారు. ఆ పక్కన చూస్తేనేమో హరిశ్చంద్ర ఘాట్ అంటున్నారు. ఇక్కడికొచ్చి ఎవరు భోంచేస్తారు రావు ఇలాగని చెప్పుకొని వస్తున్నాడు ఆయన. అయ్యమ్మ మీరు పక్కనే ఉండండి సార్ అలా చూడండి అంతే. ఎవరొస్తున్నారు, ఎవరు చూస్తున్నారు అన్నీ చూసుకుంటూ ఉండండి. ఏమన్నా ఏమన్నా మీరు ఏమన్నా చేయగలిగితే చేయండి. లేదంటే అబ్జర్వ్ చేయండి మీరు. అంతా అయిపోయిన తర్వాత ఓ 10 మందికి మీరు భోజనం మీ చేత పెట్టేస్తారు మా గురువుగారు. అది మాత్రం షూర్. మీరు అలా చూడండి అని చెప్పారు మేడం. ఆళ్ళు వచ్చేటప్పటికి అందరూ మీదడ్డిపోవడం, ఇంతమందొచ్చేటప్పటికి ఆయనకి అసలేంటంటే ఆయన అడిగాడండి. పెద్దోళ్ళున్నారు ఆళ్ళకి ముందు ఇవ్వాలని చెప్పేసి ఆయనే ప్లేట్లు పట్టుకొని మమ్మల్నందరిని పెద్దావిడుందక్కడ ఆవిడ భోజనం పెట్టాలి ముందు నల్లరైపోతుంది, కాళ్ళు కాలిపోతున్నాయి అని చెప్పేసి ఆయన మా దగ్గర నుంచి ప్లేట్లు లాక్కొని ఆయన సర్వ్ చేసాడన్నమాట యాక్చువల్‌గా. అంటే ఆయనకి నిజంగా ఆశ్చర్యపోయాడండి. ఈరోజు కూడా అడిగాడండి. "రావు గారు మీరు అరుణాచలంలో ఉందన్నారు కదా! ఏ డేట్ అది? మళ్ళీ నేను ఖాళీ చేసుకోవాలా?" అన్నాడటండి. "ఖాళీ చేసుకోక్కర్లేదండి. ఆ రోజు ఆదివారం వచ్చింది. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి" అని చెప్పానమాటండి. అంటే నెక్స్ట్ అరుణాచలం జరిగేదానికి కూడా ఆయన రెడీగా ఉన్నారన్నమాట యాక్చువల్‌గా. అంటే అంత ఇంప్రెస్ అయ్యారన్నమాట యాక్చువల్‌గా. మనం చేసే విధానం గురించి గాని, అలాగే మీరు మమ్మల్ని అందరిని కూడా ముందుండి నడిపించిన విధానం గాని కూడా ఆయన బాగా ఆకట్టుకుందని అనుకుంటున్నాం గురువుగారు. ఆయన ఏంటంటే ఒక రకంగా ఏం చెప్పాలనుకుంటే, నాకు తోడుగా అంటే మీ సంకల్పబలంతో ఆయన కూడా వచ్చాడనుకుంటున్నామటండి యాక్చువల్‌గా. లేదంటే ఆయన నాకు లీవ్ ఇవ్వనని చెప్పాడండి. ఖరాఖండిగా చెప్పేసాడండి. "నీకు లీవ్ దొరకదు. ఎందుకంటే అప్పుడు డెలివరీ ఉంది. ప్రొడక్ట్ అంతా కంప్లీట్ చేయాలి. నువ్వు లేకపోతే అవ్వదు." అన్న మనిషి మొత్తాన్ని పక్కన పెట్టేసి ఆయన కూడా నాతో పాటు వచ్చాడంటే నిజంగా అమ్మవారి సంకల్పం గురువుగారు. అమ్మవారు నాకు తోడుగాను లేకపోతే మన పీఠం యొక్క అన్న సంతర్పణ విధానం ఆయన కూడా చూపించాలనుకుందేమోండి బహుశా. ఆయన ఆశ్చర్యపోయాడు. "నేను రేపు అన్న సంతర్పణ కూడా అరుణాచలంలో నేను కంపల్సరీ వస్తా" అంటున్నాడండి ఆయన. అయితే మొత్తానికి అన్న సంతర్పణ అనేసరికి ఆయన ఫ్లాట్ అయిపోయాడు. అదే గదా! అవునండి. అవును గురుగారు. అది బాగా అంటే కాశీలో అన్న సంతర్పణ అంటే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు గురువుగారు. ఎందుకంటే ఇప్పుడు మన తిరుపతి ఎళ్తే భోజనం పెడతారు. కాశీకెళ్ళినా భోజనం పెడతారన్న కాన్సెప్ట్ అందరికి ఉంటది కాబట్టి, హ్మ్. దీంతో ఏంటంటే ఒక రకమైన అక్కడ అన్న సంతర్పణ చేయడం అంటే అక్కడ ఎవరు తింటారు? పైగా ఆయన మనం ప్రిపేర్ చేసేటప్పుడు అదే డౌటే ఆయనకి.
ఓ పక్కనేమో హరిశ్చంద్ర ఘాట్ ఉంది. ఈ పక్కనేమో పిండాలు పెడుతున్నారు. ఆ పక్కనేమో అవి జరుగుతున్నాయి. ఇక్కడే కలుస్తుంటారా బాబు! ఎక్కడో రోడ్డు మీదనే పెడితే 10 మంది వస్తారు కదా! అన్నాడన్నమాట ఆయన. అన్న హ్మ్. మనిషి ఇంత జరిగేటప్పుడు, ఇంత ఫుడ్ కన్జ్యూమ్ అయ్యేటప్పటికి ఆయనకి కొంచెం ఆశ్చర్యపోయాడన్నమాట యాక్చువల్‌గా. పైగా మీరు ఆ గురువు అన్నోళ్ళు దగ్గర లేకుండా ఇంత కార్యక్రమం జరగడం కూడా ఆయనకి బాగా ఇంప్రెస్ అయిందనుకుంటున్నానండి నేను. అంటే ఈ పీఠం సభ్యులందరూ కూడా ఇంత కన్వర్షన్‌గా ఉంటున్నారు. పైగా ఏంటంటే ఆయన ఇంకో క్వెషన్ కూడా అడిగారు గురువుగారు. ఎందుకంటే ఎప్పుడైనా మీరందరూ ఒకటే పీఠంలో ఉన్నారు కదా! మీరందరూ ఒకళ్ళొకళ్ళు తెలుసా అని అడిగారన్నమాట అండి. నేను చెప్పింది హ్మ్. ఒకటే. నాకు అప్పుడు పక్కన వెంకటేష్ గారు, వంశీ గారు ఉన్నారన్నమాట యాక్చువల్‌గా. నాకు వీళ్ళిద్దరే తప్ప ఇంకెవరో తెలీదండి. అంతే తప్ప మిగతావాళ్ళందరూ కూడా కొత్తోళ్ళే. నాకు కూడా పైగా కాశీ కొత్త. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటో కూడా నాకు తెలీదు. అందరూ కొత్తోళ్ళం. ఎవ్వరికీ ఏమీ తెలీదిక్కడ. కేవలం ఏంటంటే గురువుగారు చెప్పారు మనం చేయాలన్న కాన్సెప్ట్‌తో అందరం ఒకటే చేసుకుంటున్నామండి ఇది. యాక్చువల్‌గా హ్మ్. అమ్మవారు మమ్మల్ని అందరిని చూసుకుంటుంది. గురువుగారు మమ్మల్ని నడిపిస్తున్నారని చెప్పారన్నమాట ఆయనకి. హ్మ్. 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 అలాగే వారాహిదేవి గురించి అంతకుముందు తెలీదంటండి ఆయనకి యాక్చువల్‌గా. ఏదో హుహు. అంటే కాశీలో వారాహిది టెంపుల్ ఉంటదని విన్నారు తప్పండి. మనం పీఠ లోగో చూసేటప్పుడు కూడా ఆయన పర్టిక్యులర్‌గా ఏంటి ఇక్కడ ఈ అమ్మవారు ఎక్కడున్నారు? ఈయనెవరు? ఇది సింహానికి నామాలు పెట్టారేంటి? లోగో గురించి 100 క్వెషన్‌లనమాటండి యాక్చువల్‌గా. ఆ! 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 అంటే ఏవండీ ఇప్పుడు ఇదంతా యాక్చువల్‌గా లోగో అన్నది మీరు లోగో కింద చూడొద్దండి అది. సాక్షాత్తు ఏంటంటే, ఈ పీఠానికి శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి అంతా దీంట్లో ఉంటదండి యాక్చువల్‌గా. ఆ శక్తికి కింద ఇక్కడ కాలభైరవుడు, ఆంజనేయ స్వామి ఉన్నారు కదండీ! వాళ్ళిద్దరూ కూడా క్షేత్రపాలకులు ఎలా ఉంటారో, అలాగే పీఠానికి రక్షకులండి వాళ్ళిద్దరూను. దీంట్లో ఇంత అర్థం ఉంటది యాక్చువల్‌గా. ప్రతీదీ మీరు చిన్న విషయం తీసేయొద్దు. ఇందులో శివ స్వరూపం ఉంది, అమ్మవారి స్వరూపం ఉందండి. అలాగే మీరు కుమారస్వామి అనుకుంటే అక్కడ కుమారస్వామి స్వరూపం ఉంది. అలాగే మీరు ఎవరు మన మాతంగి అవతారం అనుకుంటే గనక ఈ చిలక ఉంది. ప్రతీది కూడా మీరు ఏం చూసుకున్నా దాంట్లో మీకు ఒక ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది. ప్రతి స్వరూపం మీకు అందులో కనిపిస్తది. మీరు అనుభవిస్తే గనక ఆ ఫీల్ మీకు అర్థమవుద్దని చెప్పేసి అన్నమాటండి. ఈ మాటలన్నీ కూడా మా మేనేజర్ గారు వాళ్ళ వైఫ్‌కి నాకు మధ్య జరిగినమాటండి. ఆవిడ ఈ పీఠం లోగో పట్టుకొని మనం ఇచ్చిన పాకెట్ క్యాలెండర్ చూడడం, మన టీ షర్ట్ చూడడం మాటండి. అంటే ఆవిడకి ఈ కాంబినేషన్ ఎక్కడ దొరకలేదమాటండి యాక్చువల్‌గా. అందుకని ఆవిడ కూడా ఏంటంటే, నేను వారాహి నవరాత్రులు వస్తున్నాయంటున్నారు కదా! నేనెప్పుడు చేస్తానో అప్పుడు చెప్పడం జరిగిందండి. ఆవిడ కూడా మన వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేసామండి. ఆవిడ కూడా మేబీ రేపో, ఎల్లుండో ఫోటో పంపిస్తా అని చెప్పారండి. ఓకే. మొత్తానికైతే వాళ్ళ ఫైనల్‌గా రిపోర్టయితే మంచిగా బాగుంది. బా జేశారు. అంతమందికి భోజనాలు వాళ్ళ చేత్తో పెట్టించారు. అంటే కాశీలో అన్న సంతర్పణ గాదు. అసలు కాశీ వెళ్ళటమే అదొక గొప్ప అనుభూతి అయితే కాశీలో మన చేతులతో వండి, మన చేతుల్లో పెట్టడం అనేది అది మా మెయిన్ వైఫ్ కూడా ఎవ్ ఆవిడ పేరు ఎవరితో కరుణ చెప్పలేం. కుమారి గారన్నమాటండి. ఆవిడైతే నిజంగా 8 గంటలు కూర్చోలేదు గురుగారు. మేము కూర్చోమన్నా, లేదు ఇది దైవ కార్యం. మనం కూర్చోకూడదు. మనం నుంచునే చేయాలి. అంటే ఎవరికొచ్చినా నుంచునే పెట్టడం, ఆవిడ కూడా భోజనం కూడా ఎంతో ప్రసాదం తిన్నట్టుగా ఎక్కడో పక్కన కూర్చొని నుంచుని చేసిందన్నమాటండి ఆవిడ. అంటే అంత పరిశుభ్రంగాను, అంత ని నిబద్ధతతో చేసిందన్నమాట ఆవిడ యాక్చువల్‌గా. నేనైతే ఆవిడ అంతసేపు నుంచోవడం ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఆవిడ. ఏంటంటే అంత హెవీ పర్సనాలిటీ కాబట్టి అప్పటికే కాళ్ళు గట్ట కొంచెం నొప్పులు గట్ట ఉన్నాయనతోటి ఆశ్చర్యపోయి చూసానన్నమాట యాక్చువల్‌గా. ఆవిడ అంత డెడికేషన్‌తో చేస్తుందన్నమాట యాక్చువల్‌గా. నీకేమనిపించింది? నీ తరపునొచ్చి వాళ్ళంత అనుభూతులు చెందిన తర్వాత అదొకటండి. నెక్స్ట్ ఏంటంటే ఆయనొచ్చిన తర్వాత కాశీకొచ్చిన తర్వాత ఆయన మేనేజర్ అనే విషయం మర్చిపోయాడండి గురుగారు. మన హ్మ్. పీఠ హ్మ్. సభ్యులు ఎవరినైనా అడగొచ్చు యాక్చువల్‌గా. మన కృష్ణ గారు గాని ఎవరిని అడిగితే ఆయన ఆయన మేనేజర్ అన్న సంగతి మర్చిపోయాడంట యాక్చువల్‌గా. మన పీఠంలో వాళ్ళతో అందరూ కలిసిపోవడం. అంతా హ్మ్. ఆయన కూడా అంటే పెద్దరికం అన్నప్పుడు ఆ పెద్దరికాన్ని పక్కన పెట్టేసి, మనం ఎలా అయితే ఉన్నామో అలాగే ఉండడం జరిగిందన్నమాటండి యాక్చువల్‌గా. హుహు. కలివిడిగా అయితే అందరితో కలిసిపోయి ప్రతి ఒక్కళ్ళని సార్ సార్ అనటం కూడా ఆయన కూడా బాగా మింగిల్ అయ్యాడన్నమాటండి అందరితోను. అంటే మన యొక్క పీఠ యొక్క విలువలు తెలిసిన తర్వాత జరిగిందనుకుంటున్నామట. అదే ఆయన గూడా వడ్డింపు అయితే అందరికి ఇచ్చాం గదా! అందరూ గూడా ఎలా ఫీలయ్యాడు వడ్డించిన తర్వాత? ఆయన వడ్డించారంటే మేడం గారు వడ్డించారండి. అదే ఏమన్నాడంటున్నా వడ్డించిన తర్వాత? అది ఆవిడ అస్సల అంటే చెప్తున్నా గదండీ! అంతకుముందు ఇది కాశీ అన్నవరం అటెండ్ అయిన తర్వాత ఆయన అడుగుతారన్నమాటండి. "రావు గారు మీరు ఇదే ఫస్ట్ టైమా? అంతకుముందు ఎళ్లారా?" అడిగారటండి. లేదండి అంతకుముందు నాకు ఎళ్ళానండి తరిగొండ ఇలా ఎళ్తా ఉన్నంటే, "మరి నాకెప్పుడు చెప్పలేదండి నువ్వు" అని అడుగుతారటండి ఆయన. ఇప్పుడు నువ్వు కాశీ ఎళ్ళా అంటున్నావు, లేకపోతే అరుణాచల్ ఎళ్ళాను, తరిగొండ ఎళ్తా అన్నావు, ఇన్ని సందర్భాలు చేస్తున్నావు. నాకెప్పుడు చెప్పట్లేదే నువ్వు అసలను. పైగానేమో మీ పీఠంలో అందరూ సాధువులంటున్నారు. నువ్వేం జేస్తున్నావు? ఏంటో మాకేం చెప్పాలి గదా! అంటే, "సర్ ఈ అందరితో చెప్పినయి కాదు సార్. ఏదో నా సాధన నేను జేసుకుంటున్నాను. ఇప్పుడు మీకిష్టం ఉందనుకోండి మీరు చేసుకుంటారు. అలాగే ఇప్పుడు మీరొచ్చారు, చూసారు. మీరు చేసుకుంటానంటే ఎవరు కాదంటారు?" మా గురువుగారు కూడా ఎవరినో మన సనాతన ధర్మం మీద అభిమానంతో ఉన్నోళ్ళని, నమ్మకం ఉన్నోళ్ళని తీసుకురమ్మంటారు తప్ప ఆయనేమి ఇది చెప్పరండి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు నేనేదో అన్నసంతర్పణకెళ్తున్నాను. మా ఫ్యామిలీని తీసుకెళ్తున్నాను. నా వరకు నేనున్నాను తప్ప మీరొచ్చారు. మీరు ఫీల్ అయ్యారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఫీల్ కాలేదనుకోండి లేతే మీరు నన్ను నమ్మలేదనుకోండి మీరేమంటారో అది కూడా ఆలోచించండి అని చెప్పేసి అన్నమాట. అలా కాదు రావు యాక్చువల్‌గా భోజనం అనేది అన్నీ పక్కన పెట్టేయి. భోజనం పెడుతున్నాం అనేటప్పటికి అది చాలా పవిత్రమైన కార్యక్రమం అది. దాని గురించి ఎవరు అడ్డు చెప్పరు.
కాబట్టి ఈసారి ఎక్కడైనా జరిగినప్పుడు చెప్పు నేను వస్తా అన్నారన్నమాట ఆయన. నన్ను చెప్పలేదని ఇదివరకు జరిగిన సందర్భాలకి నన్ను చెప్పలేదని నన్ను తిడతాబట్టిండు ఆయన ఇంతకని. నువ్వు చెప్పలేదు నాకని. అట్రాక్ట్ చేసింది లోగో గురువుగారు. అస్సల ఆ! లోగో గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటి? అంటే ఇంకోటేంటంటే, నేను ఒకటి ఆలోచిస్తా ఉంటా. చాలా వరకు అందరితో గూడా ఎందుకు అడిగేదంటే, మన వస్తువు మనకు నచ్చిద్ది. మన ఇంట్లో వస్తువు అంటే ఓకే. మనం దగ్గర ఉంటాం కాబట్టి, మన కాకిపిల్ల కాకిముద్ద అంటాం. అంటే నేను దగ్గరుండి డిజైన్ చేపిచ్చా కాబట్టి నాకు పీటలో ఉన్నదందుకు మీకు తప్పదింగ. బాగాలేదని అంటానికి లేదు. కానీ బయట వ్యక్తులకు గూడా నచ్చిందా లేదా అనేది తెలుసుకోగలిగితే అప్పుడు మనం చేసింది సక్సెస్సా? ఫెయిల్యూర్ అనేది తెలుస్తది. అందుకనే నేను అడుగుతున్నానన్నమాట పల్స్. అంతకు మించి వేరేదేం లేదు. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి యాక్చువల్‌గా. ఇప్పుడు సపోజ్ మనం 2000, 3000 పాకెట్ క్యాలెండర్‌లు పంచాం గురువుగారు. జనరల్‌గా అన్ని వేలు పంచినప్పుడు ఏదో ఒక కార్డయినా పొరపాటునో లేకపోతే ఏదో అసంకల్పితంగానో ఎక్కడో దగ్గర జారిపోయి ఎక్కడో దగ్గర కనిపిస్తుందన్నమాటండి. కానీ మనం పీఠం యొక్క పాకెట్ క్యాలెండర్ ఒక్క కాపీ కూడా ఎక్కడ వేస్ట్ అవ్వలేదు గురువుగారు. ఎక్కడ కూడా. ఎందుకంటే నేను ఆ జరిగిన సందర్భంలోన ఆ సందర్భం జరిగిపోయిన తర్వాత కూడా ప్లేట్‌లన్నీ ఎత్తామండి. మొత్తం అన్నీ డస్ట్‌బిన్‌లో ఎయడం అన్నీ చూసాము. ఆ ఏరియా కూడా తిరిగాను. ఆ నైట్ కూడా ఆ మర్నాడు పగలు కూడా నేను అక్కడికెళ్లి చూసుకున్నాను. అంటే ఐ మీన్ జపం చేసుకున్నప్పుడు గాని, లేదంటే ఒక నైటు నేను దీపారాణి వాకెళ్ళినప్పుడు గాని అంతా చూసామాటండి. మన ఏరియాలో ఎక్కడ కూడా ఒక్క పాకెట్ క్యాలెండర్ కూడా దొరకలేదు గురుగారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాకెట్‌లో పెట్టుకున్నారు. వాళ్ళ పర్సుల్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎంతో పవిత్రంగా చూసుకొని అంటే దాన్ని చూసి వదిలేయడం గురువుగారు. దాన్ని పరిశీలించానన్నమాట యాక్చువల్‌గా. ఏంటిది వారాహి ఉన్నారు, కాళికాదేవి ఉన్నారు, ఈ పీఠం అంటున్నారు. దాన్ని పరిశీలన మాట యాక్చువల్‌గా. పరిశీలనలో వాళ్ళు 5 సెకన్లు చూసినా, 10 సెకన్లు చూసినా వాళ్ళ మనసు అన్నది అక్కడ లగ్నం అయినట్టే కదా గురువుగారు. ఆ రకంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యే గురువుగారు. అది పీఠం లోగో అన్నది చాలా అంటే ఐ మీన్ నేను చెప్పక్కర్లేదండి. చాలా పవర్‌ఫుల్‌గా చాలా ఇదిగా ఉందన్నమాట యాక్చువల్‌గా. ఇంకొక విషయం నేను గమనించాను గురువుగారు యాక్చువల్‌గా జనరల్‌గా మనం కాళికా అమ్మవారిని చూస్తే ఎక్కడైనా ఏంటంటే కొంచెం భయంకర రూపంలో అనిపిస్తుందటండి. కానీ మన లోగోలో కాళికా అమ్మవారిని చూస్తుంటే ఈవెన్ దో పెద్ద పెద్ద కళ్ళున్నాయి, బయట పెట్టినా ఎలా ఉన్నప్పుడు కూడా అదెందుకో ఆ అమ్మతనం బాగా కనిపిస్తుందన్నమాటండి. భయం లేదు గురువుగారు. అది అదే బాగా అట్రాక్ట్ చేస్తుంది అదే. గురువు. అదే. నన్ను అదే నన్ను ఫుట్‌బాల్ అలా అడిగింది ఎక్కడ ఇప్పుడు పెట్టాడు? మన స్టిక్కర్స్ ఇచ్చారు కదండీ గురువుగారు. హ్మ్. హ్మ్. స్టిక్కర్స్ ఒక ఆయనకిస్తే "ఏవండీ ఇందులో కాళికా అమ్మవారున్నారు. ఎక్కడ పెట్టుకోవాలండి?" అన్నారన్నమాట. "అదేంటి బాబు నా 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 ఇంట్లో పూజా మందిరంలో ఈ ఫోటో ఉంది. మీరు ఎక్కడ పెట్టుకొని ఉంటున్నారేంటంటే" "అలా కాదండి హ్మ్. కాళికా అమ్మవారిది మనం ఎవరు పెట్టుకోకూడదు అంటారు కదండీ!" అంటే "అలాగేం కాదండి. మీరు అలాగే అనుకోద్దు. అసలు ఒకసారి మీరు కలకత్తా వైపుకో అటువైపు వెళ్ళండి అసలను. అసల ఎలా చూస్తారండి ఇంట్లో ఇంట్లో మనిషి కింద ట్రీట్ చేసుకుంటారండి. మనకేంటంటే ఇటువైపు కొంచెం తక్కువ ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కాబట్టి అటువంటిదేం భయపడకండి" అని చెప్పేసి అన్నమాటండి. ఆయన హ్మ్. కొంచెం సనాతనం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటండి. ఇలా చెప్తూ ఉంటారు. చెప్తూనే ఒకటే అన్నానండి. ఇప్పుడు ఏ రోజైనా ఇప్పుడు నేను చేసుకుంటున్నాను, మా మిసెస్ చేసుకుంటున్నారు ఇలా అన్నప్పుడు కూడా ఒక రోజైతే ఆవిడొచ్చి తిరుగుతూ ఉంటదండి మా ఇంట్లోను. మేమేం పూజ ఏం చేయము ఆవిడకి యాక్చువల్‌గా. కానీ మేము ఆ పీఠంలో ఉన్నాం గాబట్టి, దాని కోసం ఆవిడ వస్తా ఉంటారు అప్పుడప్పుడును. వచ్చి చూసుకుంటారు. మా మిసెస్‌ని పలకరిస్తది, లెగ్గొడతా ఉంటది. ఏదో చేస్తా ఉంటదండి ఆవిడ. మేమెప్పుడు భయపడట్లేదు. మాకు అలవాటయిపోయింది యాక్చువల్‌గా. అలాగే మీరు మన ఇంట్లో వ్యక్తి కింద మీరు ఫీల్ అయినప్పుడు, మన అమ్మ కిందనో, అక్క కిందనో, తల్లి కిందనో ఫీల్ అయినప్పుడు, మనకవి ఉండదండి యాక్చువల్‌గా అని చెప్పానమాటండి. ఎందుకంటే నేను అది ఫీల్ అవుతున్నాను గురువుగారు. అందుకని అలా చెప్పగలిగాననమాటండి. నేను తర్వాత రోజు గూడా చెక్ జేపిచ్చా. డస్ట్‌బిన్‌లు చెక్ జేపిచ్చా, స్టెప్స్ దగ్గర చెక్ జేపిచ్చా. అసలు పడ్డాయా? ఏమన్నా పడ్డాయా? అంటే ఎందుకంటే నేను అమీర్‌పేట నేను వెళ్ళొచ్చు. ఇక్కడ మామూలుగా సాఫ్ట్‌వేర్ ఇదే కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తే మొత్తం రోజుకెళ్ళేసరికి ఇంత ఒక గంపడు చెత్తెత్తుతారనమాట. ఈ పాంప్లెంట్స్. సేమ్ అలా పడతాయేమో అని భయపడ్డా నేను. అంటే ఏదైతే అది ధైర్యం చేద్దాం అని జెప్పేసి నేను ధైర్యం జేసేసి అది చేపిచ్చాననమాట. దగ్గర అదే ఒక 2000 వరకు చేపిచ్చుంటాం. అక్కడ పంచింది గూడా దగ్గర దగ్గర ఒక 90% పంచొచ్చాం. మహా అయితే నాకు ఒక 100, 200 వచ్చినాయి నా దగ్గరికి. అవును కానీ గురువుగారు. అదే ఏదో ఒకటి అంటే ఈ రకంగా అయినా అమ్మవారి శక్తి 10 మందికి తెలుస్తుంది. ఆ రూపం అందరికి తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ ధైర్యం చేశా. కానీ సక్సెస్ 100% సక్సెస్ అయ్యాం. అంటే మీరు చెప్పే మాటలు బట్టి నేను గూడా ఆ రోజు చెక్ చేపిచ్చాను కాబట్టి తెలిసింది. కానీ లేదు లోగో గురుగారు. ఎందుకంటే ఇప్పుడు ఆ డస్ట్‌బిన్‌లన్నీ క్లీన్ చేసింది, ఆకులన్నీ ఎత్తింది ఉన్నాం గాబట్టి, ఎక్కడ ఒక్క క్యాలెండర్ కూడా దొరకదు గురువుగారు అసల. అసలు పాజిబిలిటీ ఉంటదా అసల? ఒక్కటి గూడా దొరకకపోవటం అనేది? అదే అసల కదండీ! అసలు పాజిబిలిటీ ఉండదు కదా! ఇప్పుడు బై మిస్టేక్ ఏదో స్లిప్ అవ్వడం కూడా జరగొచ్చు. కానీ అది కూడా లేదండి గురువుగారు ఎక్కడ కూడా. ఎక్కడ అదే కూడా అదే. ప్రతి ఒక్కళ్ళు ఇచ్చిన వెంటనే చూసుకోవడం, ఒక 5 నిమిషాలు చూసుకోవడం. ఏవండీ మాకు ఇంకో కాపీ అడిగి కూడా తీసుకున్నారండి యాక్చువల్‌గా. హ్మ్. అంటే హ్మ్. మనం హ్మ్. ఒకటి మళ్ళీ మా బ్రదర్ ఉన్నారు, లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని చెప్పడం, మళ్ళీ తీసుకోవడం. అలాగేంటంటే ఒకటి కాదండి 4, 5 తీసుకున్నారు. అలా ఇచ్చినోళ్ళు కూడా ఉన్నాం. ఏది కూడా ఒక్కటి కూడా వేస్ట్ అవ్వలేదండి.
మంచిది. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత కాశీలో ఇప్పుడు మొదటిసారి ఎళ్ళటం మొదటిసారేగా? అవును గురుగారు. మొదటిసారి వెళ్ళినప్పుడు అసలు ఏం అనుభూతి చెందింది దిగగానే? అంటే కాశీకి నేల మీద కాలు అందుకే నువ్వు బుక్స్ చాలా రీడ్ చేస్తా ఉంటావు. సనాతన ధర్మం గురించి కూడా బాగా ప్రయత్నాలు చేస్తా ఉంటావు. తెలుసుకోవాలని, ఏదో తెలుసుకోవాలని. అంటే కాశీ క్షేత్రం గురించి నీకు ఎంతో గొప్పగా తెలుసు. నీకున్న అవును. నాలెడ్జ్ ప్రకారం. మరి దిగగానే అసల వచ్చిన అనుభూతి ఏంటి? అసలా ఆ ఫీలింగ్ అనేది ఏంటి అసలు? మాటల్లో చెప్పు. 2 మాటలు చెప్పు. చెప్పలేననొద్దు. 2 మాటలు చెప్పు చాలు. అది గురుగారు. గురుగారు ఇప్పుడు యాక్చువల్‌గా కాశీ అన్నది మేము ఎళ్తామని అని కూడా అనుకోలేదు గురుగారు. కాపోతే మీరు సంకల్పించిన తర్వాత ఆహ్, అంటే ఒక ఏదో ఫ్లూక్‌లో ఒక టికెట్ ఒకటి బుక్ చేసాం. మీ గ్రూప్‌లో యాడ్ అయిపోయామట అంతే. ఆ తర్వాత నుంచి లోపలుంది ఎన్ని రోజులు లీవ్ అడగాలి, ఇలాగుంటది. కానీ అడుగుపెట్టిన తర్వాత నిజంగా కాలభైరవుని అనుమతి, మీ సంకల్పం ఉంటే తప్ప ఎళ్ళమనిపించిందన్నమాటండి. ఎందుకంటే మాకు జరిగిన దర్శనాలుగండి. ఎళ్ళగానే డైరెక్ట్‌గా స్పర్శ దర్శనమేనండి. ఆ రోజున మరి మరీచిక అక్కగారు చెప్పడమో, లేకపోతే గోవింద్ గారు చెప్పడమో తెలీదు గానండి. ఆళ్ళు ఒకటే చెప్పారు. "ఎక్కడికెళ్ళొద్దు డైరెక్ట్‌గా ఎళ్ళిపోండి మీరు దర్శనం దొరికిద్దన్నారన్నమాటండి." కాలభైరవుని మనసులో అనుకున్నాం. స్వామి నువ్వు దర్శనం ముందనుకున్నాం గానీ ఇలా జరుగుతుందేంటి? సరే అన్నీ నువ్వే కదా! అని చెప్పేసి ఒక నమస్కారం చేసుకొని, ఆ ద స్పర్శ దర్శనం లైన్‌లో నుంచున్నామాటండి. ఆ స్పర్శ దర్శనం అంత చక్కగా జరిగిందేంటంటే మమ్మల్ని లాగినోడు లేడు. మమ్మల్ని డిస్టర్బ్ చేసినోడు లేడనమాటండి. లైన్ లేదా అంటే లైన్ ఉందండి. కానీ మాకెందుకో ఆ 10 నిమిషాలన్నది చాలా క్రూషియల్ మాట. చూసుకోవడం, స్పర్శ దర్శనం చేసుకోవడం. పైగా ఎక్కడెక్కడో చెప్పాం గదండీ! మహామహులందరూ దర్శించింది అదే అదే లింగాన్ని మనం టచ్ చేయడం అంటే అది పూర్వజన్మ సుకృతం అనిపించింది గురువుగారు. అది అదే మర్చిపోలేని అంతమంది అనుభూతండి. దర్శనం గాని క్షేత్రం అంటేనే ఏదో జన్మలో అదృష్టం ఉంటేనే. లేదంటే అవును కాలభైరవుడు గురువుగారు. సామాన్యంగా రానీయడు. ఇంకోటేందంటే అదే ఆ ప్లేస్‌కి అడుగు పెట్టగానే వచ్చిన అనుభూతి ఏంటి? అసలు ఫస్ట్ మనసులో కలిగిన అనుభూతి. నా అనుభూతి కంటే కూడా దిగ్గానే మా దీప గారు ఓ మాట చెప్పారండి. హ్మ్. మళ్ళీ వస్తామో రామో తెలీదు గానీ మొత్తం మీద గురువుగారి సంకల్పంతో వచ్చాము ఇక్కడికి. కాబట్టి హ్మ్. అది అంటే ఆహ్, మర్చిపోలేని అనుభూతి అని చెప్పిందన్నమాటండి. ఇంకా మళ్ళీ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం ఇలా జరుగుద్దని. మళ్ళీ వస్తామని కూడా మనం చెప్పలేం గానీ, ఇంక జాగ్రత్తగా గురువుగారికి అన్నీ చెప్పుకొని జాగ్రత్తగా దర్శనాలు చేసుకుందాం అని చెప్పిందన్నమాటండి. ఆ అమ్మాయికైతే ఇంకా నాకు మళ్ళీ ఇంకా వేరే ఎక్కడికి ఎళ్ళాలని లేదు, రావాలని లేదింకా. చాలా అందమాటండి. బాగా ఫీలయిందమాటండి ఆ అమ్మాయి. దీపారాణి ఆడ కూర్చుంటానన్నదా ఏంది కొంపదీసి? నీ జపం చేసుకొని నువ్వు వెళ్ళిపోనలేదా? ఇక్కడ అనలేదండి. ఇక్కడికొచ్చిన తర్వాత అంటుంది. అంటుందా? మొన్నటి వరకు అరుణాచలం ఉంది. ఇప్పుడు కాశీ అంటుందమాటండి. ఇప్పుడు కాశీ అంటుందా? అవునండి. హ్మ్. హ్మ్. అంటే అయితే అరుణాచలం దగ్గరగా ఉంది. గబుక్కున ఎవరో ఒకళ్ళొత్తారు. కాశీ దూరంగా ఉంటదని చెప్తుందమాటండి. హుహు. ఓకే. ఓకే. సరే మొత్తానికి అక్కడ జరిగిన దర్శనీయ ప్రదేశాలు గూడా అంత సంతృప్తిగా జరిగినాయా? సంతృప్తిగా చూడగలిగావా? బాగా జరిగాయి గురువుగారు. అంటే నాకు మధ్యలో కొంచెం ఆరోగ్యం బాగోకపోవడం వల్ల మీకు ఇక్కడికి తొందరగా రాలేకపోయానండి యాక్చువల్‌గా అనుకున్న టైంకి. కానీ నేను గయా ఎళ్ళానండి. అయోధ్య ఎళ్ళాను. అలాగే ప్రయాగ ఎళ్ళానండి. అక్కడ శక్తిపీఠాలు కూడా దర్శనం చేసుకున్నామండి యాక్చువల్‌గా. కాశీ అన్నది ఇంక చెప్పనే అక్కర్లేదండి. అన్నీ కూడా జరిగినాయి గురువుగారు. అన్ని దర్శనాలంటే మా కోసం స్పెషల్‌గా ఆహ్, అంటే ఆ టైమ్ స్లాట్ అన్నది దొరికినాయన్నమాటండి యాక్చువల్‌గా. తర్వాత ఇంకోటేందంటే అందరూ గూడా గురువుగారు లేరు. గురువుగారు జస్ట్ ఒక ఫోన్‌లో ఇన్‌స్ట్రక్షన్స్‌తో మాత్రమే ఇంత కరెక్ట్‌గా జేస్తున్నారంటే, ఆ భయంతో జేస్తున్నారా? భక్తితో జేస్తున్నారా? తప్పక జేస్తున్నారా? నీ ఉద్దేశ్యం ఏంది? గురువుగారు నేనైతే అమ్మవారి పనే అనుకున్నానండి. మీదొకటి అమ్మవారిది అనుకోలేదండి యాక్చువల్‌గా. ఎందుకంటే అది భయంతో కాదండి భక్తితోనేనండి గురువుగారు. ఇప్పుడు భయంతో అయితే ఒకరోజు చేస్తామండి. 2 రోజులు చేస్తాం. కానీ భక్తి అన్నది ఉన్నప్పుడు అది ఎప్పటికి అలాగే ఉంటది గురువుగారు. గురువుగారు హ్మ్. అక్కడికి ఎళ్ళాం కాబట్టండి అక్కడ అంటే ఐ మీన్ అంతకుముందు నైట్ నేను లేను. కానీ ఎప్పుడైతే అన్నసంతరం జరిగిందో అప్పటి నుంచి అక్కడే ఉన్నాను కాబట్టి, ఆ వాటర్ క్యాన్‌లు తేవడానికి సామాన్లన్నది మళ్ళీ నేను కృష్ణ గారే హ్యాండ్ ఓవర్ చేశామటండి. బ్రహ్మశ్రీ పీఠంలోను. బ్రహ్మశ్రీ భవనంలోను. అది మళ్ళీ అక్కడ సందుగందుల నుంచి ఎలా తీసుకురావడం ఏంటన్నది ఎందుకంటే తెచ్చింది మనోళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళేటప్పుడు మాత్రం అయన్నీ ఫేస్ చేసాం కాబట్టి పాపం మనోళ్ళు ఎంత కష్టపడ్డారు ఏంటన్నది మాకు కూడా అనుభవం అయింది గురువుగారు. ఎందుకంటే ప్లేస్‌లో మీ మీద భయం కాదు గురువుగారు. భక్తేనండి అది. ఎందుకంటే ఆహ్, భయంతో ఎవరు అటువంటి పనులు అంటే అంత లెక్క రావడం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్. భయంతో ఎవరు రారు గురువుగారు. భక్తి ఉంటేనే అది సాధ్యం అవుద్ది గురువుగారు. తర్వాత అన్న సంతర్పణకి దర్శనాలు ఒకటి నీవన్నావు. మీరు పనిష్మెంట్ ఇవ్వబట్టి నేను అన్ని దర్శనాలు బాగా దగ్గర నుంచి చూసాను. బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పావు. అవును గురువుగారు. హ్మ్. తర్వాత ఎందుకంటే ఇంకోటేందంటే గురువుగారు ఇక్కడే ఒక చిన్న విన్నపం యాక్చువల్‌గా. ఎందుకంటే ఇప్పుడు రాజేష్ గారు ఉన్నారనుకోండి.
ఆయన వంట అన్నది కార్యక్రమం చూసుకుంటున్నారు. అంటే ఎవరి కార్యక్రమాలు ఆళ్ళకున్నాయి. నిజం చెప్పాలనుకుంటే అది పనిష్మెంట్ అయినప్పుడు కూడా "నీకే పని లేదురా నువ్వు చూసుకో" అన్నట్టుగా అనిపిచ్చేది. నేను దూరంగా ఉండడం వల్ల సాధ్యమైంది గురువుగారు. అంటే ప్రతి ఒక్కళ్ళని మన నందీశ్వరుడు అవనివ్వండి, పరమేశ్వరుడు అవనివ్వండి, కాబోలు అవ్వండి, ప్రతి ఒక్కళ్ళని వచ్చినోళ్ళు గురువుగారు చెప్పారు కదా! ఈళ్ళయ్యుంటారా? గంగాదేవి ఈవిడే అనుకుంటా. అంటే పైనుంచి కింద దాకా పరీక్షించుకోవడం మాట యాక్చువల్‌గా. ఆ! మీరు అబ్జర్వ్ చేసుండొచ్చు యాక్చువల్‌గా. ఎందుకంటే ప్రతి అన్న సందర్భంలోనే ఏదో ఫోటోలు ఏం దొరుకుతాయనమాటండి. ఈ కాయల్సి అన్న సందర్భంలో చాలా తక్కువగా దొరుకుతాయనమాటండి. ఎందుకంటే ఇప్పుడు కెమెరాకి దూరంగా కెమెరా పొజిషన్‌లో నేనే ఉన్నానమాటండి. కెమెరా చూసినయన్ని నేను చూస్తున్నానమాటండి. ఆ! ఈయన ఇదే అనుకుంటా, ఈయన ఇదే అనుకుంటా. ఈయన ఎవరు అక్కడ అరుగు మీద కూర్చున్నాయన రాత్రి నుంచి పడుకొని ఉండడం చూసాను. ఆయన ఎప్పుడు ఎళ్ళిపోయాడో చూసానండి. ఎవరెవరికి ఆశీర్వదించాడో చూసానండి. అలాగే మన షెడ్‌లోకి ఎవరైనా వచ్చి కూర్చుంటే వాళ్ళు ఎవరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు, ఎవరిని ఏ రకంగా ఆస్వాదించారు, ఇయన్నీ ఒక కెమెరా ఎలా చూసిందో అలా చూడగలిగే భాగ్యం కలిగిందన్నమాట గురువుగారు. అది వరమో, శాపమో నాకు తెలీదు గానీ మొత్తం మీదండి. అదైతే చూసాను గురువుగారు. ప్రతి ఒక్కళ్ళని కళ్ళలో కలిపెట్టి ఎవరిని అద మన ఒకాయనొచ్చి దక్షిణ ఇస్తే భోజనం పెట్టామండి. 12:30 గంటలకి అలా ఎండలో నుంచున్నాడాయన. కాళ్ళకి చెప్పులు కూడా లేవండి. అలాగే నుంచుని మేమనుకున్నామంటే అన్నం పెట్టేస్తే తింటాకి ఇలాగ మన ఈ షెడ్ లోపలికొస్తారనుకున్నామాటండి. ఆయన రాలేదండి ఆయన. అలాగే నుంచున్నారండి. మా దక్షిణ అడిగారమాటండి. దక్షిణ అయితే మన గోవర్ధన్ రెడ్డి గారు కొంత, నేను కొంత, అలాగే మన రమాదేవి గారు కొంత, అలాగే నలుగురు, ఐదుగురు ఇచ్చిన తర్వాత ఆయన అంటే ఆయన డబ్బులు చూడట్లేదండి. ఎంత పెడుతున్నారో చూడట్లేదండి. కానీ నాకు దక్షిణకి కావాలనుకుంటున్నాడు ఆయన. అలా పెట్టిన నలుగురు, ఐదుగురు పెట్టిన తర్వాత అప్పుడు ఆ భోజనం తీసుకొని షెడ్‌లో కూడా రాలేదండి ఆయన. మళ్ళీ తీసుకొని ఆయన భోజనం తీసుకొని ఎళ్ళిపోయారన్నమాట యాక్చువల్‌గా. అటువంటి ప్రతి చిన్న విషయం కూడా నేను అబ్జర్వ్ చేయగలిగాను గురువుగారు. అంటే నా ఒపీనియన్ ఏంటంటే గురువుగారు అది ఆహ్, ఒక శిష్యుల మీద ఏదైనా కోప్పడినా, లేదంటే ఏదైనా చేసినా అది శిష్యుడికి ఎప్పుడు మంచే జరుగుద్దన్నదని నమ్ముతానమాట నేను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మిగతా వాళ్ళు ఎన్ని దర్శనాలు చేశారని నాకు తెలీదండి. కాపోతే ఏంటంటే నేను చూసినంత వరకు ప్రతీది కూడా నాకు ఒక దివ్యానుభూతి అనమాటండి. ఆ ఉద్దేశంతో ఓకే. గురువుగారు మనకి నువ్వు చూసుకోరా అన్నట్టుగా నాకనిపించింది. అదే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నా గురువుగారిని. తర్వాత అక్కడ ఏదైతే కేదార్ ఘాటు నారాయణ శాస్త్రి గాని, తర్వాత చింతామణి గణపతి ఈ ప్రధాన అర్చకులు గాని, ఈళ్ళనేది ఒక వీఐపీ క్యాడర్ ఉన్న క్యాండిడేట్స్. అలాంటి వాళ్ళు రావటం ఒకటి. అంటే ఊరి పేరు తెలీదు. అసలు అమ్మవారు ఎవరో తెలీదు, పీఠం ఏదో తెలీదు. ఏదో ఒక ముఖ పరిచయం ద్వారా వచ్చింది. అది గోవర్ధన్ కూడా ముఖ పరిచయమే. అంత క్లోజ్ కూడా లేదు. అలాంటి వాళ్ళు అంత టైట్ షెడ్యూల్‌లో ఉన్నవాళ్ళు గూడా వచ్చి ఒక 40 నిమిషాల పాటు మనతో స్పెండ్ చేయటం. అన్న సందర్భంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు గూడా వడ్డించడం ఒకటైతే ఒక ఎత్తైతే, అక్కడ వేద పఠనం జరగటం. అది అసలు ఏమనిపించిందసల అయన్నీ చూస్తే అసలు మనం ఎంత ఖర్చు పెట్టినా అంత జరుగుతదా? అసలు ఏంటి ఇదేంటి? మనం మన అన్న సంతర్పణేనా? లేకపోతే వేరే వాళ్ళదా? అలాంటివి ఏమైనా అనిపించిందా? గురుగారు యాక్చువల్‌గా మీరు చెప్పే వరకు కూడా వాళ్ళ ప్రొఫైల్స్ చాలా హై ప్రొఫైల్స్ అన్న విషయం కూడా మాకు తెలీదు గురువుగారు. యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళందరూ వచ్చి వేదం చదువుతున్నారంటే, మనం ఏంనుకుంటే మన గోవర్ధన్ రెడ్డి గారు ఆల్రెడీ మనకి భోజనాలన్ని పెట్టిచ్చారు కదా! బ్రహ్మశ్యమ భవనంలోను. అక్కడి నుంచి ఆల్రెడీ మేము 2 రోజుల నుంచి పూజ గట్టి చూస్తున్నాం కాబట్టి, ఆయనకున్న సర్కిల్‌ని బట్టి కొంచెం అలా హర్ష గారు కూడా నేను మాట్లాడాను కాబట్టి, అలాగే మన నారాయణ శాస్త్రి గారు కూడా ఉన్నారు కదా! ఉంటారు కదండీ! అక్కడ వాళ్ళ జనాల్లో మన గోవర్ధన్ రెడ్డి గారి సర్కిల్ అనుకున్నామాట యాక్చువల్‌గా ఫస్టు. ఆ తర్వాత వాళ్ళ యొక్క గొప్పతనం గాని, వాళ్ళ ప్రొఫైల్స్ గాని మీరు చెప్పే వరకు మాకు తెలీదు గురువుగారు. యాక్చువల్‌గా చింతామణి గణపతి గారు, పంతులు గారు కూడా వడ్డిస్తున్నప్పుడు ఆయనేంటంటే చాలా సేపున్నారు గురువుగారు. ఎందుకంటే మనం ఎవరన్నా వడ్డిస్తే 4, 5 వడ్డించేసి పక్కకెళ్ళిపోతారన్నమాట ఎవరన్నాను. కానీ ఆయనేంటంటే ఇంచుమించు ఒక గంట, 2 గంటలు అక్కడే ఉండి ప్రతి ఒక్కళ్ళకి ఆయనే వడ్డిస్తున్నారన్నమాటండి. నేనేమనుకున్నాను మనసులో అంటే గురువుగారు మన్నించాలి. గురువుగారేమో 10 నిమిషాలొచ్చి 10 మందికి పెట్టొచ్చండి. ఇంకొకళ్ళకి అవకాశం ఇమ్మంటారు. ఈయనేమో ఇక్కడి నుంచి లెగట్లేదేంటి? నా మనసులో ఫీలింగ్ అదేనండి. ఇంకెవరికీ ఇవ్వట్లేదండి. రైస్ బౌల్ ఆయనే పెట్టుకున్నాడండి యాక్చువల్‌గా. ప్రతి ఒక్కళ్ళకి రైస్ ఆయనే పెట్టుకుంటూ వస్తున్నాడు. అట్లా ఇప్పుడు గురువుగారు గణపతి అవతారం అన్నారన్నారు. అంతా గణపతే చూసుకుంటాడేమో ఓ రకమైన ఫీలింగు. మళ్ళీనేమో ఎవరికైనా అవకాశం ఇస్తే బావుండు. ఈయన ఎవరికీ ఇవ్వట్లేదు. రైస్ అయిపోతుందో పక్క నుంచి ఆయనేమో లెగట్లేదు. ఎవరికీ ఇవ్వట్లేదు. ఇది మాటండి యాక్చువల్‌గా. అది నువ్వు కొంచెం అనాల్సింది ఎందుకంటే మనం మనకే లాంగ్వేజ్ ప్రాబ్లమో లేకపోతే పెద్దలున్న భయమో లోపలుండి అలా ఉంది కానీ, ఇదేంటి ఈయనేమో లెగట్లేదు, ఈయనేమో ఎవరికీ అవకాశం ఇవ్వట్లేదు, రైస్ బౌల్ అంతా పట్టుకొని ఈయనే కూర్చున్నాడు. ఇదే ఉంది మనసులో. ఎవరికీ ఆయన నిజంగా ఎవరికీ ఇవ్వలేదు గురువుగారు. ఆ ఫస్ట్ 2 గంటలు ఎవ్వరికీ ఇవ్వలేదండి. ఆయనే పెట్టుకుంటూ వస్తున్నాడటండి. పక్కనున్న ఏదో కొంచెం మేమేంటంటే పాయసం బౌల్‌లో లేకపోతే ప్లేట్‌లో ఈడ్చుకుంటూ వస్తున్నాం తప్ప, మెయిన్ పార్ట్ అంతా ఆయన ఆక్యుపై చేస్తారు వాటిని యాక్చువల్‌గా. గోవర్ధన్‌కి గూడా అప్పుడు వచ్చేంత వరకు గూడా గోవర్ధన్‌కి కూడా డౌటే. వస్తదా? రారా? అంటే గోవర్ధన్‌కి గూడా అంత క్లోజ్‌గా తెలుసు. పరిచయం ఉంది. ఏదో అప్పుడప్పుడు వెళ్తా ఉంటారు వీళ్ళకి. కానీ అంటే ఆ ఫోటో చూడటం, అమ్మవారి లోగో చూడటం, మన మెయింటెనెన్స్, మన డిసిప్లిన్ అయన్నీ చూసి వాళ్ళు ఫిదా అయిపోయారు.
నిజంగా కొన్ని అయిపోయి విషయాలు గురువుగారు యాక్చువల్‌గా మీరు ఆదివారం జూమ్ మీటింగ్ పెట్టినప్పుడే మాకు అర్థమైనాయి గురువుగారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ గొప్పతనం గురించి గాని, అక్కడున్న లోకల్ పీపుల్ యొక్క సహకారం గురించి గాని, అలాగే మనం రైస్ ఎంత ఎస్టిమేషన్ ఏసాం, ఎంత తొందరగా ఎళ్తుంది, ఎలా ఉంది, మిగతా వాళ్ళు మన వెంకటేష్ గారు చెప్పారు కానీ ట్రైన్‌లో ఎవరో 40 సంవత్సరాల నుంచి కాశీ ఎళ్తున్నాను, ఇక్కడ మీరు చేయలేరంటాం. ఇటువంటియేంటంటే మేము ఫస్ట్ టైమ్ కాబట్టి మేమెప్పుడు చూసుండలేదు కాబట్టండి అంటే మనమేమనుకుంటామండి కాశీ క్షేత్రంలో బోలెడంత మంది యాత్రికులుంటారు. మనకేంటి ఎంతున్నా ఎళ్ళిపోద్దనుకుంటామటండి. కానీ మనం పెట్టిన ఏరియా గురించి గాని, అక్కడున్నది గాని, అక్కడ గణాల గురించి గాని, అక్కడున్న పవర్ గురించి మాకు తెలియకపోవడంతోటే ఇన్ని విషయాలు మాకు ముందు అర్థం కాలేదండి. కానీ ఒక్కొక్క మీటింగ్ జరుగుతున్నప్పుడు ప్రతి విషయం తెలుసుకోవడంతోటే ఇప్పుడు కూడా ఆశ్చర్యపోతున్నామండి యాక్చువల్‌గా. ఎందుకంటే మనం పెట్టింది అన్ని గణాలుంటాయని గాని అంటే ఆ శక్తి తెలియకనమాటండి. అమాయకత్వంతో కూడిన తింగరదనం మాటండి అది. అంటే ఆ శక్తి తెలియక మనం పెడుతున్నామంటే ఆయన ఎందుకు రారు? ఇలాగే ఉంటదండి యాక్చువల్‌గా. కానీ ఆ శక్తిలో అదే అన్నప్రసాదాన్ని మన బ్రహ్మస్య భవనం వాళ్ళు పెట్టడం, అక్కడ మిగిలిపోవడం, మళ్ళీ ఎంతో సేపు జరగడం ఇన్ని చూస్తుంటే అంటే నిజంగా మీ సంకల్ప బలం, అమ్మవారి దయ ఉండబట్టి మనం ఆ రోజున అంతమంది భోజనం పెట్టడం జరిగింది. రాజేష్ గారు నిజంగా నాకు ఆ పాయసం 5,000 మందికొస్తదండి అంటే నిజంగా షాక్ అయిపోయానండి. ఆ మర్నాడు ఇద్దరం ఖాళీగా అలా కూర్చున్నప్పుడు బ్రహ్మస్య భవనంలో "రావు గారు మీకు తెలీదండి మనం పాయసం వండాం కదా! ఎంతమందికొస్తదో తెలుసా?" అన్నారాయన. ఏం తెలీదండి. ఏమన్నా ఒక 1000 మందికొస్తదేమోనంటే, లేదండి 5,000 మందికొస్తది. మనం అంతమందికి పెట్టామండి అని చెప్పేసన్నారు. పైగా మనం బౌల్‌లో ఏసిచ్చామండి. మనమేమి ఎగతెగ్గాలుగా ఏం పెట్టేయలేదు. బౌల్‌లో ఏసి లిమిటెడ్‌గా పెట్టాం. అలా పెట్టినప్పుడు 5,000 మందికి మనం పెట్టామండి అని చెప్పేసి లెక్క చెప్పేటప్పటికి నిజంగా ఆశ్చర్యపోయానమాటండి యాక్చువల్‌గా. అంటే అది అదేనండి. ఇప్పుడు ఆయన వడ్డించున్నాడో, లేకపోతే చేసున్నారు కాబట్టి ఆయనకి ఆ ఎస్టిమేషన్ ప్రకారంగా చూస్తే 5,000 అంటే ఎక్కడండి అసల? ఎంత ఎంత టైం పెడితే అవుద్దసల? ఎంతమందొస్తే తింటే అవుద్దండి? అది అటువంటి విషయాలు ఈ రోజుకి కూడా ఏ మీటింగ్ జరిగినా వింటున్నప్పుడు ప్రతీదీ కూడా ఆశ్చర్యకరంగానే ఉన్నాయన్నమాటండి. ఎందుకంటే అది ప్రత్యక్ష సాక్షులమే మేము. ఎంత వండారో తెలుసు. కానీ ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు దీని ఎనకాల ఇంతమంది తిన్నారా? లేతే ఇంతలాగా కార్యక్రమాలు జరిగినాయా? ఇంతమంది మాటలు మాట్లాడారా? అక్కడ ఎవరు చేయలేరా? కానీ మనం కాబట్టి చేసామా అని అనుకున్నప్పుడు ప్రతి విషయానికి ఇప్పటికి ఆశ్చర్యం కలుగుతుందన్నమాట యాక్చువల్‌గా. అయ్యా ఆయనకి రాజేష్‌కి 22 సంవత్సరాల అనుభవం క్యాటరింగ్‌లో. గురుగారు మన్నించాలి. యాక్చువల్‌గా రాజేష్ గారి అనుభవం కూడా మాకు తెలీదండి యాక్చువల్‌గా. అదే ఆయనేంటి 22 చెప్పేటప్పుడు సంవత్సరాల అనుభవం. ఆయన చెప్పినప్పుడు అర్థమైందమాటండి. ఆయన మనకి తరిగొండలో వండారు. అంతకుముందు ఇలా మనకి పరిచయం ఉంది గానీ, ఆయన చేస్తారు, వంట చేస్తారన్న ఐడియా ఉంది తప్ప గానండి, ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్ కూడా తెలీదండి. కానీ 5,000 మందికి చెప్పినప్పుడు, ఇలా చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన విషయాలకి ఆశ్చర్యపోవడం అయితే జరిగింది గురువుగారు. మనం వంట వండింది తీసుకెళ్ళి ఒక 60 కేజీలు వండితే మొత్తం కింటా తయారైంది. ఆ అవును ఒదుగు గూడా గురువుగారు మీరు చెప్తే నమ్మరు. ఎందుకంటే నేను 2, 3 సందర్భాల్లో వచ్చాను కదండీ! అంత పెరుగన్నం నేను ఎప్పుడూ రెడీ చేయలేదు గురువుగారు. తరిగొండలో అదేనయ్యా! మన అదే అన్న సంగతి చెప్పట్లా. తెలీదండి. అంత డబుల్ పెరుగన్నం. అయిపోయింది. డబుల్ అయిపోయింది. ఉబ్బిపోయింది మొత్తం ఉబ్బిపోయింది. పెరుగన్నం ఇంతేస్తే బాగా ఎక్కువైపోయింది గురువుగారు. సగం ఎందుకంటే రైస్ కంటే నాకు పెరుగన్నం ఎక్కువ కనిపిస్తుందన్నమాటండి. అదే. అందువల్లనే అదంతా అయిపోయింది. ఒక కింటా పెట్టాం మనం. కింటా లెక్క ప్రకారం ఏసుకున్నా గాని మనం తెచ్చిన ఇస్తరాంట్లకి దానికి బ్యాలెన్స్ అవ్వల. కానీ ఎక్కడ నేను అమ్మటోళ్ళు ఒక గాని పెరుగు కలపకముందు రైస్ చూసాను గురువుగారు. ఆ బౌల్‌లో హ్మ్. సగం కనిపించిందన్నమాటండి. పెరుగు కలిపి అంతా రెడీ చేసిన తర్వాత ఆ బౌల్ అంతా నిండిపోయిందన్నమాట పెరుగన్నం. ఎందుకంటే అది నేను ప్రత్యక్షంగా రైస్ వండినప్పుడు, బాచేటప్పుడు అన్నీ పక్కన ఉన్నాను కాబట్టి సగం బౌల్ ఉన్నది. పెరుగు పోస్తే ఎంత అవుద్దండి మహా అయితే కొద్ది పెరుగుద్దనుకుంటాం. మనం చేసింది 15 కేజీలు తెచ్చామండి. 15 కేజీలో ఎంతో తెచ్చామటండి యాక్చువల్‌గా పెరుగు. 13 కేజీలు అనుకుంటండి. లీటర్లు అనుకుంటారో, కేజీలు అనుకుంటారో. అది మిక్స్ చేసేటప్పటికి ఫుల్ బౌల్ అంతా నిండిపోయింది గురువుగారు. మామూలు రైస్ కంటే పెరుగన్నం ఎక్కువైపోయిందన్నమాటండి. నేననుకున్నా ఇదేంటి రైస్ తక్కువగా ఉంది, పెరుగన్నం ఎక్కువుంది అని చెప్పేసి అనుకోవడమే. అనుకుని లాస్ట్‌కొచ్చి పెరుగన్నం ఎక్కువ ఉండిపోయేటప్పటికి అయ్యో! పెరుగన్నం మిగిలిపోతుంది అనుకునేటప్పటికి మళ్ళీ పాయాసం కూడా అంతే ఉందన్నమాటండి. కానీ ఫైనల్‌గా వచ్చేటప్పటికి ఏమి లేదు గురువుగారు. మొత్తం కమిడయిపోయింది. ఖాళీ బౌల్స్ మొత్తం కడుక్కొని తీసుకొచ్చేసాం గురువుగారు. శ్రీ మాత్రే నమః! శ్రీ గురుభ్యో నమః! హరిః ఓం! గురువుగారి పాదాలకు వందనాలు. గురువుగారు అమ్మవారి అనుగ్రహంతో, గురువుగారి అనుగ్రహంతో మన పీఠం తరపున కాశీ అన్న సంతర్పణ కార్యక్రమానికి వెళ్ళి, అందులో పాల్గొనడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను గురువుగారు. అందులోని కాశీలో గంగా నది పక్కన అన్న సంతర్పణ కార్యక్రమం, అందులో నేను ఉండి చేయడం అంటే ఎంతకన్నా జీవితానికి ఏం కావాలి అనిపించింది గురువుగారు. అన్న సంతర్పణ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు ఎళ్ళినప్పుడండి ఒక పక్కనే ఒక విభూది దారంతో ఒకాయన కూర్చోవడం చూసానండి. ఆయన మన వంట కార్యక్రమంలో అన్నీ అయ్యే వరకు అవి అలాగే పక్కన ఒక సూపేస్తూ ఉన్నాయండి. నేనదే గమనించాను ఆయన్ని. పక్కన ఇలా చూస్తూ మేమైతే కాయగూరలయి కట్ చేస్తూ ఉన్నాం కదా! ఇలా ఒక సూప్ ఇలా ఏస్తూ నవ్వుతూ
అలా కనిపించిందండి. ఏమో శివుడే సాక్షాత్తు వచ్చి అక్కడ కూర్చుని ఈ కార్యక్రమాన్ని చేసినట్లు చేస్తున్నట్లు అనిపించిందండి గురువుగారు. అదే వంట కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కనిపించలేదండి. ఆయన కూర్చున్నంత సేపు స్వామీజీలు వాళ్ళు కూడా వచ్చి ఆయన దగ్గర మాట్లాడడం అది చేశారండి. అలాగే కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు అది మనం పసుపు నీళ్ళయి చిమ్ముతాం కదా! చేసినప్పుడు ఆహ్, ఒక ఒక స్వామీజీ గారు వచ్చి అది ఆ చుట్టూ ఇంకా తిరిగి ఏవో ఏవో మంత్రాలు చదువుకున్నట్టు అనిపించిందండి. చూసుకొని అంత నిదానంగా చూసుకొని చాలా సేపు స్లోగా అడుగు మీద అడుగు ఏసేసి అన్నీ చూసుకొని నవ్వుకుంటూ ఎళ్ళాడండి. అదొకటి బాగా అనిపించింది. తర్వాత మళ్ళీ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు పాలు పొంగించినప్పుడు మన లోగోలో ఉన్నట్టు సర్పం కనిపించింది. అలాగే వారాహి అమ్మవారు దర్శనమయిందండి. అది కూడా చాలా అనిపించింది. మన లోగోలో ఉన్న ఆహ్, రూపమే మన పాలు పొంగించినప్పుడు వస్తమంటే అది చాలా హ్యాపీగా చాలా అనిపించింది గురువుగారు. ఆహ్, మళ్ళీ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు చింతామణి గణపతి టెంపుల్‌లో ఉండే ప్రధాన అర్చకులు, అలాగా నారాయణ శాస్త్రి ఆళ్ళు వచ్చి వేదాలు చదివి కూడా చాలా అనిపించిందండి. అది వంటలన్నీ అయిపోయాక వాళ్ళొచ్చి కొబ్బరికాయలు కొట్టి, మళ్ళీ ఆ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకే వడ్డనిచ్చాయి కదా! ఆళ్ళు చాలా సేపు చేశారండి. ఏంటి మనకివ్వడం లేదు అనిపించింది. అలా చేసి టమాటా రైస్ అయితే చాలా వచ్చిందండి. అసల ఆ కలర్ ఎప్పుడు నేను చూడలేదు. ఆ కలర్ అంటే చాలా అనిపించింది. అది టమాటా రైస్‌లాగా కూడా అనిపించలే. ఏదో ఇప్పుడు కనకాంబరం కలర్ టైప్‌లో వచ్చిందండి ఆ రైసు. చా అది పొడి అంటే భలే అనిపించింది నాకు. ఆహ్, అసలెప్పుడు చూడలే టమాటా రైస్ ఇలా ఉంటది అని. అదొకటి బంగాళాదుంప కుర్మా కూడా చాలా బావుందండి. హ్మ్. వడ్న చేసినప్పుడు ఒక 70% అయిపోయిందండి. అయిపోయాక మేము కర్డ్ రైసును అండ్ పాయసము కొంచెం ఒక 30% మిగిలినవి. అవి వడ్డించినప్పుడు మట్టికి కర్డ్ రైస్ ఇంకా పెరుగుతున్నట్టు అనిపించింది నాకు. ఏంటి ఇంకా అవ్వడం లేదు, ఇలా పెరుగుతుంది ఎంతమంది జనమొచ్చినా ఇంకా అవ్వడం లేదు అని అనిపించింది. తర్వాత ఎవరో వదిన గారు చెప్పారు. ఇక్కడ టైం నైవేద్యం 12, 15 నిమిషాలకి. అప్పటి వరకు ఇలా ఉంటుంది అని చెప్పడంతో ఓకే అనిపించింది. తర్వాత ఆ టైం అవ్వగానే అది మొత్తం అసలు మేమిలా రాగానే అది కూడా కంప్లీట్ అయిపోయిందండి. కానీ చాలా జరిగిందండి అన్న సంతర్పణ కార్యక్రమం. నువ్వు గీత కూడా గీసుకున్నావన్నావమ్మా? ఏంది గీత గీసుకున్నావు? అదే పెరుగన్నం తగ్గుతుందా, పెరుగుతుందా అని చెప్పి గీత కూడా గీసుకున్నావని చెప్పారు. అవునా! ఆ బౌల్‌లో రైస్ ఉన్నప్పుడు ఒక లైన్ ఉంటదండి. పెరుగు అదే కొంచెం పెద్ద బౌల్ కదది. బౌల్‌లో ఒక లైను పెట్టుకున్నానండి. ఆ లైన్ ఎంత ఒక హాఫ్ ఎన్ అవర్ వడ్డించినా ఆ లైన్ మట్టికి కదలలేదండి. అలాగే ఉంటుంది ఆ రైసు. ఏంటి ఇంకా ఉంటుంది అసలు ఎంతమందికి పెడుతున్నాము ఇంకా ఇలాగే ఉంటుంది అనిపించింది. పక్కనే ఎవరు రాజమ్మ గారు కూడా నాది కూడా అవ్వడం లేదమ్మా మనిద్దరిది ఇలాగే ఉంది అని ఇద్దరం పోటీ పెట్టుకున్నామండి. మీది ముందవుతదా? నాది ముందవుతదా అని. అంటే కొంచెం మంది పాయసం తీసుకుని ఎళ్తున్నారు. కర్డ్ రైస్ కన్నా అంటే అబ్బాయిలొచ్చారండి. ఒక కాలేజీ స్టూడెంట్స్ టైప్‌లో ఉన్నారు. వాళ్ళు తీసుకోండి ప్రసాదం అని ఇచ్చినా వాళ్ళు రాలేదు. ముందు ఒక అబ్బాయి వచ్చి పోనీ తీసుకుందామంటే ఒక కప్ పట్టుకెళ్ళాడండి. తర్వాత వాళ్ళే మళ్ళీ ఒక టేస్ట్ చూసి మళ్ళీ వాళ్ళు ఒక నలుగురో ఎంతమందో ఉన్నారు. మళ్ళీ వచ్చి 4 కప్పులు పట్టుకెళ్లారు. అది కూడా భలే అనిపించింది. వాళ్ళకి ముందు ఏదో అనుకున్నారో ఆ టేస్ట్ చూసి మళ్ళీ వచ్చి పట్టుకెళ్తాం చూడండి అది కూడా అనిపించింది. అలాగే దేవీ దైవ దర్శనాలంటే నాకు హ్మ్. సీతమ్మ వారు, గంగా అమ్మవారు అందరూ కనిపించారు. కాపోతే నాకు బాల త్రిపుర సుందరి దేవి మట్టికి కనిపించింది. అంటే మన లోగో ఫోటోసు తీసుకున్నారనుకుంటా. అది క్యాలెండర్ ఇచ్చారు గదండీ! పాకెట్ క్యాలెండర్. అది పట్టుకుని వచ్చిందండి అమ్మవారు. ఆ కళ్ళు చూస్తే ఇంక ఇప్పటికి అలాగే నా మనసులో అలాగున్నాయి. నా ఎంకే అలా చూస్తూ వచ్చింది. అది అయితే నాకు అనిపించిందండి. ఇప్పటికి కూడా ఆ కళ్ళు నన్నే చూసినట్టు అనిపించింది. ఓహ్! ఇంకా గురువుగారు ఇంకా అంటే టెంపుల్స్ అన్నీ చూసామండి. అంతా మీ దయవలతో, అమ్మవారి దయవలతో.
మాటలు రావడం లేదండి చెప్పాలంటే. అసలు నేనైతే ఆవిడ అంత దూరం నడుస్తదా అసలు అంతలా అంటే ఆవిడకి కొంచెం కాళ్ళు అవి నొప్పులు ఉంటాయి అని చెప్పారు. వచ్చినప్పుడే అన్నా ఆళ్ళతో అయితే మనకి నడక అది మరి కుదురుతదా ఏంటి అంటే, లేదు ఆవిడ బానే పూజలవి బానే చేస్తది. పర్వాలేదు బానే నడుస్తారు అని చెప్పారు. కానీ అక్కడ ఆ నడకకి, ఆ పూజలకి అయ్యబాబోయ్! మేమైతే చాలా అనిపించిందండి. మన కార్యక్రమం అన్నసంతర్పణ కార్యక్రమం జరిగి ఆవిడ కూడా వెజిటబుల్స్ అయి కటింగ్ చేశారు. అలాగే వడ్డన కార్యక్రమంలో ఆమె అయితే ప్లేట్లు ఇచ్చి కాడే నించుంది. అది కార్యక్రమం అవ్వే వరకు ఆమె నించునే ఉంది. ఇంకా నేను కూడా గమ్మునే ప్రసాదం తిన్నాను. ఇంకా నేను తీసుకొని ఏవండీ మీరు కూడా తినండి అంటే, లేదు అంతా అయిపోయాక తింటాను అని చెప్పడంతో నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అసలు ఆ నై ఆహ్, న లాస్ట్ నైట్ అయితే అసలు ఏం తినలేదు. అసలు మీకెలా ఓపికుందండి బాబు అని నేనే అన్నా. తినండి పర్వాలేదు అంటే, లేదు నేనంతా అవ్వాకనే తింటా. కంప్లీట్ అవ్వాకనే తింటానని. అలాగే వడ్డన అలాగే ఏదో అన్నపూర్ణమ్మ దేవి వడ్డించినట్టు అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆమె అలాగే ఉందండి. చాలా అనిపించింది. నేను ముందుగా అయితే ఏమో ఆమె మనతో ఎలా ఉంటారో అనుకున్నా గానీ, ఆమె అయితే చాలా చేసిందండి కార్యక్రమంలో. అది చాలా అనిపించింది. అసలు కాళ్ళయితే 2 కాళ్ళు వాసిపోయి ఉన్నాయండి. అసలు నడుస్తదా లేదా అనుకున్నా. మేమెక్కడికంటే అక్కడికి పాపం మా ఎనకాలే అలాగే ఫాస్ట్‌గానే వచ్చి చూసిందండి. అన్నీ, అన్నీ దర్శనాలు కూడా అయినియండి. అంటే మన సాధకులందరూ ఇంత ఈ కార్యక్రమం ఏం మాటలు కాదు కదండీ! ఎంత పెద్ద కార్యక్రమం అది. అసలా అవి పెద్ద ఆ బౌల్స్ చూస్తేనే ఒక 5, 5 వేల మందికి చేసి అంత అంత చేయడం అంటే మాటలు కాదు కదా గురుగారు అసలు. ఈ అందరూ ఒకే కుటుంబంలాగా కలిసి చేయడం మీకు చాలా అనిపించింది. ఏంటి అందరూ మీకు తెలుసా? మీకు తెలుసా? అంటే తెలీదండి. అది గురువుగారు ఎలా చెప్తే అలా అందరం ఫాలో అవ్వి చేస్తాము. ముందు గురువుగారు ఇలా చెప్తారు. ఇది ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి ఆయన ఆయన ప్రతీది ఏ టు జెడ్ ముందే ఆయన ఒక వీడియో ఇస్తారు మనకి. ఇందులో ఎలా ఉప్పు ఎంతుంటుంది? ఇయన్నీ ముందు ఒక ఐడియా మనకిచ్చేస్తాడు. మొత్తం అంతా ప్లానింగ్ అంతా ఆయనే. మనం ఎళ్లి ఆ కార్యక్రమం ఆయన ఏ పని చెప్తే అది చేసి వస్తమేనండి. ఇంకా మనం చేసి మన వల్ల ఏమి కాదు. అంతా గురువుగారిదేనండి. అమ్మవారిది. అమ్మవారు ఎలా నడిపిస్తే అలా జరుగుతది అని చెప్పడం జరిగింది గురువుగారు. మొదటిసారి సరికొండైతే నేను ఇలా వడ్డన చేసి అప్పటికి కర్డ్ రైస్ అయిపోయిందండి. సరికొండలోని. ఇదైతే నాకు డిఫరెంట్‌గా అనిపించింది. ఉన్నది 30% ఒక 70% అయిపోయింది కర్డ్ రైసు. ఆ 30% అంటే ఎక్కువ ఒక హాఫ్ ఎన్ అవర్ 1 అవర్ వరకు వడ్డించా. కానీ ఆ గీత అలాగే దాటకుండా అలాగే అలాగే ఉంది. అసలు అవ్వలేదు. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి అవ్వడం లేదు ఇంకా ఓకే. ఇంకా అంటే టైం ఎంతో అవ్వలేదు కదా! అందుకంటే కాదు. జనాలు వస్తున్నారు, తింటున్నారు. ఎందుకు అవ్వలేదు అని చాలా సేపు ఆలోచించుకున్న తర్వాత అంటే నైవేద్యం సమయం ఈ టైం వరకు ఉంటుంది అని అనడంతో ఓకే. అయితే ఉంటుంది అని తర్వాత అనిపించింది అక్షయ గురువుగారు. పాత్ర ఏమమ్మా దీపారాణి వదిలేసి గిన్నె చెబితే గిన్నె పట్టుకొనొచ్చేళ్ళం కదా మనం. అక్షయ పాత్ర ఏమో అది ఎంత తీసినా గాని కోత వత్తనే ఉంది. నిజంగా అలాగే అనిపించింది గురువుగారు. ఆ గీత లైన్ కూడా పెట్టుకున్నా. ఏమి హ్మ్. ఇంకా లైన్ అలాగే ఉంది. లైన్ అలాగే ఉంది. హ్మ్. హ్మ్. అసల ఒక 1 అవర్ వరకు వడ్డించాను గురువుగారు. అసలు ఆ లైన్ అలాగే ఉందేంటి అదే అనిపించింది. నువ్వు గీత పెట్టుకున్నావంటే ఇసుక పుట్టే గీత పెట్టుకొనుంటావు. ఎంత పెట్టినా గాని అయిపోవట్లేదని ఇసుక పుట్టింది. ఇంక ఇసుక పుట్టి చూద్దాం అసలు దీని సంగతేందని గీత పెట్టినావు అంతేగా? అ అవును గురువుగారు. అంటే ఒక గీత ముందు పెట్టుకున్నా. అది అలాగే ఉంటుంది. అయితే ఈ అంటే మధ్యలో గీతల్లా ఉంటాయి కదా! సరే ఇది ఆనమాలు పెట్టుకున్నాను అని అనుకున్నా. ఒక అరగంట వరకు చూసా. అది మళ్ళీ అలా అక్కడే ఉందండి. అది చాలా ఇదిగా ఉంది. గురువుగారు ఒక విషయం అంటే నేను కాశీ ఎళ్ళొచ్చాక నాకు డస్ట్ అలర్జీ ఉంది అని మీకు చెప్పాను కదా గురువుగారు. అవునవును. అసలా కాశీలో ఉండగా ఒక టాబ్లెట్ యేసుకున్నానండి. అన్న సంతర్పణ కార్యక్రమం అవ్విన తర్వాతే యేసుకున్నా. కొంచెం తుమ్ములొచ్చి ఇలా ఉంది అని. నేనెప్పుడు 2 డేస్‌కలా యేసుకుంటాను టాబ్లెటు. యేసుకుంటే ఆ టాబ్లెట్ యేసుకున్నాక వామిటింగ్స్ అయిపోయినియండి. మేము టెంపుల్స్‌కెళ్ళాము. అక్కడే వాంతయిపోయింది. ఆ టాబ్లెటే అయింది. ఇంకేం కాదు. వాంతయిన తర్వాత మళ్ళీ ఇంటికొచ్చే వరకు ఇప్పటికి కూడా టాబ్లెట్ యేసుకోలేదండి గురువుగారు. హ్మ్. 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 ఒక హ్మ్. మిరాకిల్‌లా అనిపించింది. అసలెప్పుడు తుమ్ముతానే ఉండేదాన్ని.
అదే ఇంగ తుమ్ములన్నీ తీసేసుకుందేమో. శివయ్య తీసుకున్నాడేమో అయితే. ఎందుకు దీపారాణి తుమ్మీయటం ఎందుకని. లేదు గురువుగారు. నాకసల తుమ్ములంటే మామూలుగా కాదండి. 10, 15, 20 అలా వచ్చేస్తాయి. అలాంటిది ఇంకా అక్కడ డైలీ తలస్నానం చేశాను. అన్నీ చేశా. మళ్ళీ ఇప్పటికొచ్చి ఇంకా టాబ్లెట్ ఏసుకోలేదండి. అదైతే అనిపించింది. ఓకే. కాశీ ఎళ్ళాను కదా! అన్నసంతర్పణ కార్యక్రమానికి ఓకే. ఇంకా అది దేవుడు తీసేసుకున్నాడు అని చాలా అనిపించిందండి. హ్మ్. హ్మ్. అగ్ని ఆరాధన అయన్నీ ఎలా జరిగినాయి? అన్నీ అగ్ని ఆరాధన అన్నిట్లికి అదే 4:30కో వచ్చానండి. అన్నీ స్టార్టింగ్ అంటే వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయకుండానే వచ్చానండి. అదే అంటే నార్మల్ మిగతా కార్యక్రమాలకి మీరు చూసారు. తరిగొండ చూసారు. తర్వాత అరుణాచలం అయన్నీ చూసాం. అరుణాచలం చూడలేదు కదా! రీసెంట్ చూసిన వాటిలల్లో దీనికి మిగతా వాటికి ఈటికి తేడా ఏంటి? ఏమనిపించింది డిఫరెన్స్? కాశీ అంటే కొంచెం ఇది కదండీ! అసలు కాలభైరవ అనుగ్రహం ఉంటేనే మనం కాశీ ఎళ్ళగలం. అలాగా నాకు పీఠంలో ముందు కాశీ అని పెట్టగానే ఈయన ఎలాగా తీసుకెళ్లరు. ఈ పీఠం వంక పెట్టుకునైనా మనం వెళ్ళిపోవాలి. అని నాకు అనిపించింది. హ్మ్. అదైతే నేనెళ్ళాలండి అని చెప్పాను. అంతే. ఆయనైతే కొంచెం ఆలోచించారు. లేదు. నేను పీఠంలో ఉన్నా. పీఠంలో ఉంటే ఇంకా గురువుగారు ప్రతీదీ ఇంకా అనుభవాలు అయ్యి జరుగుతాయి కదా! పీఠంలో ఉన్నప్పుడు. అది మళ్ళీ వస్తారో రాదో మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలీదు. కాబట్టి ఉన్నప్పుడు అవకాశం ఉపయోగించుకోవాలి. నాకెలాగో తెలీదు. కానీ తీసుకెళ్ళాలి అని చెప్పానండి. మొత్తానికి తర్వాత బెదిరిచ్చావు. బెదిరించి ఎళ్ళావు. అంతేనా? ముందులో కొంచెం ఆయనకి బాబోయ్! ఫైనాన్స్‌గా కొంచెం ఒక 50,000 అలా ఉండాలి కాశీ ఎళ్ళాలంటే ఇది అది అని చెప్పారు. మళ్ళీ పిల్లలతో ఎళ్ళాలంటే ఎండాకాలము, మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్తే మనం అన్నీ చేయలేము. అయ్యో! చాలా కొంచెం టెన్షన్‌గా అనిపించింది. కాకపోతే ఫైనల్‌గా ఆహ్, ఏం చేస్తాం ఆ శివుడు నాకు ఫ్లైట్ మీద రమ్మని పంపాడు. ఫ్లైట్ మీదెళ్ళి నేను ఫస్ట్ టైమ్ అండి ఫ్లైట్ ఎక్కుతుంది కూడా. అవునా? ఆ! మరి మీ పిల్లల్ని వదిలిపెట్టి చాలా రోజులు అసలెప్పుడు ఉన్నది లేదంట. ఏంటి నీ అనుభవం జెప్పు ఒక తల్లిగా? అసలు నాకైతే పిల్లల్ని తీసుకెళ్ళాలనే ఉందండి. గమ్మున వాళ్ళని కూడా తీసుకెళ్తే చూస్తారు కదా! అనిపించింది. కాపోతే ఈయన లేదు ఫ్లైట్‌కోతే డబల్ డబల్ ఛార్జ్‌లవుతాయి. మళ్ళీ తర్వాత వాళ్ళకి మళ్ళీ తీసుకెళ్దాంలే హ్మ్. అని అనటంతో నేను మా పాపండి భవిష్ని అయితే లేదమ్మా మేముంటాము. మీరెళ్ళిరండి. తర్వాత మళ్ళీ ఎక్కడికైనా ఎళ్దాంలే. ఆహ్, మీరెళ్ళిరండి అని మా కినిత్తునైతే కేరింగ్ తీసుకుందండి. అస్సలు తను చ అంటే అందరూ ఈ ఈదులో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అవునా! భవిష్‌ని చూసుకుందా అంటే వాళ్ళ అక్క, వాళ్ళ పాపొచ్చిందిలేండి. తను పక్కనే జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంది. ఆ పిల్లల్ని చూసుకుంటే మా పాపైతే తనే వంట చేసి తను కర్రీ వండి తనకి పెట్టిందంట. తను ఆశ్చర్యపోయింది. ఏంటత్తయ్య ముందే ట్రైనింగ్ ఇచ్చేసావా? తను ఇలా వండి పెట్టింది నాకు అసలు భవిష్‌ని ఇంతలా అనుకోలేదు అత్తయ్య అని చాలా ఇంక భవిష్‌ని వంట ఇంకేమి అక్కర్లేదు అత్తయ్య. మా అత్తయ్య గారైతే కెనిత్తు అలా ఉండిపోయాడా అసలు ఈ దేవుడే దూడిపోయినట్టున్నాడు తనలోని. అందుకే ఉన్నాడు అని ఆవిడ కూడా చాలా అనిపించిందండి అలా. మొత్తానికి మీ కాశీ యాత్ర అమ్మాయికి వంటలొచ్చినాయన్నమాట అయితే. అవును. అండి. అంతేగా? అవునవునండి. ఈ అసలు రోజుల్లో చేయమంటేనే చేయట్లేదు. మీరు పోయిన ఏదో పుణ్యానాన్ని కాశీ పుణ్యాన్ని మీ అమ్మాయి ఇప్పటి నుంచే వంటలు నేర్చుకుంటుంది. మంచిదేలేమ్మా. ఆ! వంటలేంటండి వాడిని స్నానం చేయిస్తాం ఏంటి అన్నీ తనే చూసుకుందండి అసలు. అదైతే నేను మర్చిపోలేను అసలు జీవితంలో. అంతలా చూసుకుంది. వాడు కూడా "అమ్మ నువ్వు 20 డేస్ ఉండమ్మా పర్వాలేదు నేను, అక్క ఉంటామమ్మా" అని చెప్పాడండి. అసల అదైతే నేను అక్కడున్న 5 డేస్ వాళ్ళతో ఒక్క ఫోన్ కూడా మాట్లాడలేదండి. హ్మ్. నీ లోకం వేరు గదా! నువ్వు పట్టించుకోవు. మంచిది. అసల ఒక్క ఫోన్ కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఫోన్ కూడా మాట్లాడలేదా? అసలు మా ఈదుల వాళ్ళైతే గొడవ. అసలు పిల్లల్ని వదిలేసి ఎళ్ళిపోయారా? పిల్లల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. లే అంటే భవిష్యని చూసుకుంటానని చెప్పిందిలేండి. ఎంత ధైర్యం నీకు అసలు వదిలేసి ఎళ్ళిపోయావా అని. ఇంకా మీ మీద, అమ్మవారి మీద పెట్టేసానండి ఇంకంతే.
ఏదో మొత్తానికైతే బాగా జరిగింది కదమ్మా! మా మీద పెట్టితే పెట్టినారు. ఏం కాలేదు కదా! బానే జరిగింది కదా! అన్నీ బాగా జరిగినియి గురువుగారు. అదే. మీరుంటే ఇంక మాకేమీ అవసరం లేదండి. వద్దులేమ్మా. ఎందుకు? అంత లేదు లే ఎత్తులు ఏ గాని. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని, మీలాంటి గురువుగారు దొరకటం చాలా అదృష్టం అండి. వద్దులేమ్మా. ఇప్పుడు బానే అంటారు. రేపొద్దున ఏదైనా లేదు. జరిగిపోతే మళ్ళీ మళ్ళీ లేదు గురువుగారు. ఎవరేమన్నా గాని నా మనసులోనే అంటే అసలు మా వారు జాయిన్ అప్పుడే మంత్రం తీసుకున్నప్పుడే అసలు మీ ఇది చూసి నాకు అసలు అప్పటి నుంచి నాకు సరే నేను కూడా జాయిన్ అవుతే బావుంటదనిపించింది. మీరు ప్రతీదీ లైన్, లైన్ టు లైన్, పిన్ టు ప్రతీదీ భలే చెప్తారండి. ఒక క్వెషన్‌కి ఆన్సర్ చెప్పాలంటే ఇప్పుడు ఫోను చూస్తలేదు. ఇప్పుడు మీరు ఏ ఇప్పుడు వాట్సాప్‌లో ఏదైనా పెడితే ఇమ్మీడియేట్‌గా మీరు చూసేస్తారు. ఎవ్వరు చూడరు. అసలా అలా టైం ఎలా కుదురుతదో తెలీదండి గురువుగారు మీకు. అంతా మాయ. క్వెషన్స్ ఏముండవు. ఆన్సర్స్ ఉండవు వాటికి. అవునండి. అంతా మొత్తానికైతే మీరైతే అది కాదమ్మా పీఠాన్ని నమ్ముకొనొచ్చారు. మీరైతే హ్యాపీగా ఉన్నారు గదా! మీ ఇప్పుడు చా టైం చాలా హ్యాపీగా ఉన్నాం గురువుగారు. చాలా. ఇంకసలు చెప్పలేమండి మాటల్లోని. అలా మీలాంటి గురువుగారు దొరకటం చాలా అదృష్టం అండి. ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటం వల్ల ఇలా ఇంక చెప్పలేనండి మాటల్లో. అదేమి లేదమ్మా. మీరు పుణ్యం చేసుకున్నారు. అమ్మవారు మాకు అవకాశం ఇచ్చింది అంతే. నాది గూడా ఏమి లేదు. అంతా ఆమెది. ఆ మీలాంటి పెద్దామె సంగతి. మీలాంటి గురువుగారు దొరకటం చాలా అదృష్టం అండి బాబు. అందుకే రోజు అందరూ ఎవరో ఒకటి ఏదో రూపంలో తిడతనే ఉంటారు. తిట్టించుకుంటూనే ఉంటా. అందుకే మీరు పుణ్యాలు తిట్టినా ఎక్కువ చేసుకుంటే పర్వాలేదండి. అవి మీరు తిట్టినా పర్వాలేదు. అది కూడా మాతో మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు గాదమ్మా నన్ను తిడతండ్రు అంటున్నా. మిమ్మల్ని తిడతా అని గాదు. అదే నీ పుణ్యం చేసుకోబట్టి రోజు తిట్లు పడుతున్నాయి అంటున్నా. ఓకే. ఏమమ్మా ఇంక చెప్పేదేమన్నా ఉందా దీపారాణి? లేదండి. అమ్మవారు ఏదో రూపంలో అలా వాళ్ళు చేసుకున్న ఇది వల్ల వాళ్ళు అలా ఎళ్ళిపోతారు అంతేనండి. గురువుల్ని అసలు అనకూడదండి. వాళ్ళకి తెలుసో తెలియకో మరి ఏమో. వాళ్ళ కర్మలండి అవి అంతే. వాళ్ళతో మనకెందుకులే. ఇంగ జరిగాయి అట్లా జరుగుతుంటాయిలే గాని. అయితే దీపారాణి గారు నమస్కారం. ఎలా ఉన్నారు మీరు, మీ వారు? బాగున్నాం గురువుగారు. గౌతమ్ రెడ్డి గారు. గురుగారు అక్కడ నేను గోవర్ధన్‌ని ఖాళీ. బాగున్నాం స్వామి. మీరు మీరు మా సీనియర్స్, జూనియర్స్ అంతే. దాంట్లో పెద్ద తేడా ఏం లేదండి. లేదు. అందరం ఒకటే పీఠంలో ఉండాలి. లేదు. మీరు సీనియర్స్ లిస్ట్‌లో ఉన్నారు. దాంట్లో ఇబ్బందేం లేదు. సో, ఎలా అమ్మా వారణాసికి వచ్చారు. చాలా సంతోషం. ఇద్దరు బాగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు నెక్స్ట్ డే. బావుంది. అయితే మాకు గురువుగారు కొంతమందికి అక్కడ వారణాసిలో రుద్రభూమిలో సాధన అవకాశం ఇచ్చారు. దాంట్లో మీరు గాని, మీ వారు గాని రాలేకపోయారు. దాని గురించి మీ ఒపీనియన్ జెప్పండి. అది మాకు ప్రాప్తి లేదు అనుకున్నామండి అంతే గురువుగారు. అంటే మేమందరం చేశాం గదా! దాని గురించి మీరేమనుకున్నారు? తర్వాత అంటే నెక్స్ట్ మన డే గూడా మాకు పీఠంలో చేసిన వాళ్ళు మంచిగా చేశారు. అదే పీఠంలో ఉండటం వల్ల చేశారు. ఓకే. మనకి ప్రాప్తి లేకపోయినా వాళ్ళకైనా ఉంది కదా! అనిపించింది గోవర్ధన్ రెడ్డి గారు. అయితే నెక్స్ట్ డే మాకు దాని తర్వాత గూడా గురువుగారు అమ్మవారిది, శివయ్యది సాధన చెప్పారనమాట పర్సనల్‌గా. అందరికిచ్చారది. ఓకే ప్రతి గురువు. ఒక్క వ్యక్తికిచ్చారు. అంటే పీఠంలో మంత్రోపదేశం తీసుకునే వాళ్ళకి గూడా అవకాశం ఇచ్చారు ఈసారి గురువుగారు వారణాసిలో. అందులో కూడా మీరు రెండిట్లలో కూడా లేరు కదా! అందుకనే అడిగానమ్మా. అంటే మనకి ఎక్కడ వరకు ప్రాప్తో అక్కడ వరకే ఉంటది గోవర్ధన్ రెడ్డి గారు. చాలా సంతోషం. తర్వాత వారాహిమాత దర్శనం చేసుకున్నారు గదా! అవునండి. దానిపైన మీ ఒపీనియన్ ఒక్కటి చెప్పండి. అమ్మవారి దర్శన అంటే అమ్మవారి దర్శన విధానంలో మీరు ఒక దగ్గర, మీ వారు ఒక దగ్గర ఉన్నారు. ఆ సమయంలో కూడా మీరు ఎటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా బాగా నిలబడి దర్శనం చేసుకొచ్చారు ఆ తోపులాటలో గూడా. దానిపైన చిన్న వివరాన్ని ఇవ్వండి సరిపోతుంది. అమ్మవారి దర్శనం అయితే చాలా జరిగిందండి. ఎనకాల మీరు ఉన్నారు కదా! ఆ ధైర్యంతో నేను వచ్చేసానండి. అంటే మనోళ్ళు ఎవరైనా ఉంటే బావుండు. నేను ఒక్కదాన్నే ఉన్నానండి ఆ లైన్‌లో ఎవ్వరు లేరు. తర్వాత మీరు కనిపించారు. ఓకే. మీరు వచ్చారు కదా! ఓకే. మన పీఠం వోళ్ళు ఉన్నారు కదా! తప్పిపోయినా పర్వాలేదు. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొస్తారు అన్న ధీమాతో రావడం జరిగిందండి. దర్శనం అయితే చాలా జరిగింది. ఆమె ఇప్పటికి కూడా నా కళ్ళల్లో ఇంకా అలాగే మెదులుతుందండి అమ్మవారు, వారాహి అమ్మవారు. తలుసుకుంటాను అలా. అదే రూపం ఆ పాదాలు, ఆ మొహం అన్నీ చాలా అనిపించింది. ఇప్పటికి కూడా మర్చిపోలేదండి. ఇంకా మర్చిపోయి అవి కాదు కదండీ! ప్రతి అనుభవం రోజు డైలీ తలుసుకుంటా ఉంటా. ప్రతి అమ్మవారు అంటే కాశీ విశాలాక్షి, బిందు మాధవి ఇయన్ ఆహ్ అవన్నీ ఇంకా మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని
ఇలా జరిగింది కదా మనకి అని తలుసుకుంటా అది చాలా చెప్పలేని అనుభవం అండి. కాశీ రావడమే ఒక ఇది. అందులో జరిగిన దర్శనాలైతే చాలా అనిపించింది. గోవర్ధన్ రెడ్డి గారు. వారణాసి రావడం అంటేనే కోటి జన్మల పుణ్య ఫలితం ఉండాలి. కానీ మనకు పీఠం అట్లాంటి ఇబ్బంది లేకుండా మనకు పీఠం తరపున గురుగారు మనకు మంచి ప్రోటోకాల్ ఏర్పాటు చేసి అందరికి అవకాశం ఇచ్చారు. యాజ్ ఇట్ ఈజ్ రూల్స్ ప్రకారంగా ఖచ్చితంగా కాలభైరవం దర్శనం, బిందుమాధవం దర్శనం, విశ్వనాథుంది, విశాలాక్షి, అన్నపూర్ణ, మన దుండి గణపతి ఈ దర్శనాలు కంపల్సరీ కావాలి. ఆ అవును. ప్రోటోకాల్ ప్రకారమే మిగిలిన వాళ్ళందరికీ దర్శనాలు చేయించడం జరిగిందమ్మా. అది గురుగారు ఖచ్చితంగా చేయించాలని ఖచ్చితంగా చెప్పారు. దానికోసమని కొంచెం అందరికి అలా అలా తీసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోయాము. అయితే వారణాసిలో అన్న సమారాధన గురుగారు సంకల్పం చేశారు. ఆ సంకల్పంలో 2 తిథులు మనకు కలిసి వచ్చాయి. ఎంతో మంది సాధువులకి, సత్పురుషులకి కొన్ని కోట్ల మన ఏమంటారు కొన్ని కోట్ల తపస్సు చేసుకుంటూ అక్కడ శివ పంచాక్షరి కావచ్చు, అమ్మవారి మంత్రాలు కావచ్చు జపించే వాళ్ళు జనరల్ గా సన్యాసులు అనేది నాకు గుర్తున్నంత వరకు ఎవరైనా భోజనాలు పెడుతున్నారు రండి అంటే వాళ్ళు రారు. వాళ్ళది ఎలా అవునవును. ఉంటుందంటే సాధన అవును. నేను చూసినంత మట్టికి వాళ్ళకి ఎవరైనా ఒక దగ్గర భిక్ష తీసుకుంటారమ్మా. ఒక గ్లాసులో 2 గ్లాసులో బియ్యం తెచ్చుకుంటారు వాళ్ళు. తీసుకొని మెట్టు మీద కూర్చొని ఒక్కొక్క గింజకి ఒక్కొక్క నమఃశివాయ అనుకుంటూ అక్కడ వేస్తుంటారనమాట. వేసి ఎన్ని నమఃశివాయ అనుకుంటూ ఒక్కొక్క బియ్యం గింజ వేశారో ఆ బియ్యం గింజలనే వాళ్ళు వండుకొని తింటారు. బయట ఎంతమంది ఎంత అద్భుతాలుగా వంటలు పెట్టినా పంచభక్ష పరమాన్నాలు పెట్టినా సాధువులు అనే వాళ్ళు అస్సలు అన్నం తినరు. ఆ ఒక్క గింజ ఓం నమః శివాయ అనుకుంటూ వేస్తారు. ఆ గింజలనే వాళ్ళు తింటారు. నేను చాలా సార్లు చూసాను ఆ విషయాలను అక్కడ. వాళ్ళు పీఠంలో వచ్చి చాలా సేపు మన దగ్గర కూర్చొని అన్న సమారాధన స్టార్ట్ అయిన గంట కంటే 8:30 నుంచి సాధువులు మన దగ్గర కూర్చున్నారు. వాళ్ళకి మనం 9:40కి భోజనం పెట్టాం. ఆ సందర్భంలో చాలా మంది సాధువులు మీ కళ్ళ ముందే కూర్చొని ఉన్నారు కదా! వాళ్ళకు మీ చేత్తోటి చాలా మందికి వడ్డించారు, నీళ్ళు అందించారు. సీతమ్మ తల్లి వచ్చినప్పుడు మీరే నీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చారు. రుద్రుడు వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ ఎండలో వెళ్ళి మరి తనకి వడ్డించొచ్చారు కదా! దానిపైన మీ వివరాన్ని ఇవ్వండి తల్లి. అవి దర్శనాలంటే గురువుగారు ముందే చెప్పారు కదండీ! ఇలా ఇలా వస్తారని. స్వామీజీలు వచ్చినా గాని, ఆ దర్శనాలు అవ్వినా గాని వాళ్ళక్కడే ఒక హ్మ్, ప్రతి స్వామీజీ కూడా ఒక గంట, అరగంట కూడా అందులోనే మన షెడ్ ఉంది కదా! షెడ్‌లోనే కూర్చొని అందరిని మన షర్ట్‌ల వంక మరి మనం యేసుకున్న టీ షర్ట్‌లు అలాంటియి, మన లోగో అలాంటిది కాబట్టి దాని వంక అలాగే చూస్తూ ఉన్నాయండి. అది నాకు భలే అనిపించింది. మన కాళీ, వారాహి పీఠం టీ షర్ట్‌ల మూలన మన వంక అలా చూస్తున్నారు. వాళ్ళు మన లోగోని చూసి వాళ్ళు అందరూ వచ్చారండి. చెప్పాలంటే. ఆ లోగోలో ఉన్న కాళికా మాత చూస్తేనే వాళ్ళకి అంటే నేను ఒక నలుగురికో ఎంతమందికో భోజనం కూడా తీసుకెళ్ళి ఇచ్చానండి. తీసుకెళ్ళి ఇచ్చాక ఒకాయనైతే తీసుకోలేదు. తీసుకోపోతే "ఏం తీసుకోలేదు ఈయన" నేను అంటే మొత్తం అన్నీ పెట్టేసి తీసుకోండని ఇస్తే ఒకాయన తీసుకోలేదు. తీసుకోపోతే ఇంకో ఆయనకిచ్చాను. ఆయన తీసుకోలే ఆయన ఒక అరగంట ఒక 10 నిమిషాలు నా వంకే చూసే. ఏం తీసుకోలేదని మళ్ళీ నా వంక చూసి నవ్వుతూ ఎళ్ళిపోయారండి. ఆహ్, ఎ ఆహ్, అది ఎందుకు తీసుకోలేదు అనిపించింది. ఒక్కొక్కళ్ళు తీసుకోరని చెప్తారు కదా! సాధువులు అదేమో అని అనిపించింది. మళ్ళీ ఎందుకులే మళ్ళీ అని వడ్డన కార్యక్రమానికే మళ్ళీ ఎళ్లి వడ్డించానండి. ఈ తలకాయ నొప్పి అంతెందుకని శుభ్రంగా ఆడికి పోయి వడ్డించినావమ్మా దెబ్బరని? అంటే అనిపించింది. ఒక్కొక్కళ్ళు తీసుకోరు కదా! మళ్ళీ ఒక ఆయనైతే తీసుకోలేదు. నాకు బాధ కలిగింది. ఎందుకు తీసుకోలేదు? ఆయన తర్వాత ఒక 10 నిమిషాలు నా వంక చూసి నవ్వుకున్నారు. మళ్ళీ నవ్వుకుని ఎళ్తున్నారేంటి అనిపించింది. అది మళ్ళీ వాళ్ళు కర్మను నమ్ముకొని ఉండేవాళ్ళమ్మా. కర్మలు నమ్ముకుండేవాళ్ళు. అందుకని జెప్పేసి ఇప్పుడు ఇదంతా ఎందుకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. మీరు గోవుకి గ్రాసం పెట్టమని జెప్పి చెబుతా ఉంటారు. పంతులు గాని, మేము గాని జెప్తా ఉంటాం. కొంతమంది దగ్గర గోవులు తినవు. తెలుసా ఆ విషయం? అవునవునండి. కొంతమంది ఇద్దరు, ముగ్గురు అక్కడే ముగ్గురు, నలుగురు ఉండండి. ఎగ్జాంపుల్‌కి చెబుతున్నా. అయి వాసన చూసి మనిషి వాసన చూస్తే అంటాయి. అందరి దగ్గర తినవు. మళ్ళీ అంటే ఆకలి మర్చిపోద్ది అందులోకి అంటే నలుగురు పక్క పక్కనే ఉండండి. అంటే ఒక జాతకం బాలేనోడిని అంటే వాటికి తెలుసు జాతకం బాలేదు తినకూడదని చెప్పి.
అదే అలా అనిపించిందండి. నా చేత్తో ఇస్తే ఇచ్చుకోలేదేంటి అంటే అనిపించింది. జాతకం అలా అనుకోకు. జాతకం బాలేదని గాదు. అంటే వాళ్ళకి తగ్గ పర్సన్స్ అంటే వాళ్ళకి ఎవరి దగ్గర తీసుకోవాలనేది ఒక యోగ్యత అనేది ఉంటది. అంతే తప్ప ఈళ్ళ పరిస్థితి వేరు, వాళ్ళ పరిస్థితి వేరు. వాళ్ళకంటూ ఒక యోగ్యత అనేది ఉంటదనమాట. అంతే తప్ప మీరు దగ్గర తీసుకొని మీ జాతకం బాలేదని గాదు. అంతే తప్ప ఆ రకంగా తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిత్యంగా అయ్యవారిని చేసుకునేవాళ్ళు. దానికి తగ్గ లేదండి. మళ్ళీ ఒక అలాగే నుంచుని ఒక 10 నిమిషాల వరకు చూసి, మళ్ళీ నా వంక చూసి నవ్వుకునెళ్లారండి. అది అనిపించింది నాకు. మళ్ళీ చేసి పెట్టాల్సింది. నవ్వావు గాని. ఇంక నేను ఇంకేం మాట్లాడలేదులెండి. అది. అందుకనే తప్ప వాళ్ళు తీసుకోరు అందుకే. కర్మని నమ్మేవాళ్ళు కాబట్టి తొందరపడి ఈ అన్న సంతర్పణలు గాని, వాటిలో గాని తినరు, తినగూడదు. వాళ్ళ రూల్స్ వేరే ఉంటాయన్నమాట. అవి నేను బయటికి చెప్పను. ఆ ఓకే. రూల్స్ ప్రకారం వాళ్ళు తినగూడదు. కానీ మన అన్న సందర్పణ ఏందంటే అది నాది గాదు, నీది గాదు. అమ్మవారు ఆడ కూర్చొని చేయిస్తుంది గాబట్టి, పెద్దావిడది గాబట్టి వచ్చి తినరు. అది. అక్కడికి, ఇక్కడికి తేడా. లేదండి. అందరూ కూడా కాలభైరవ స్వామి మొత్తం అందరూ వచ్చిన వాళ్ళు కానీ, ఒక అరగంట, గంట సేపు అందులోనే కూర్చొని వెళ్లారండి. మనం కార్యక్రమం ఎలా జరుగుతుంది అన్నీ ప్రతీదీ. మన పని మనం చేసుకుంటుంటే వాళ్ళ చూపులన్నీ మన మీదేనండి. అసలు చెప్పలేనండి. చాలా బాగా జరిగింది కార్యక్రమం అయితే. సో ఇక్కడ కూడా ఉన్నాము. సో తరిగొండకు, వారణాసికి, తరిగొండలో సాధు పురుషులొచ్చారు. వాళ్ళకి మనం పెట్టాము. వాళ్ళు తీసుకొని ఎంబడే ఎళ్ళిపోయారు. కానీ ఇక్కడ గంట, అర్ధగంట పైన కూర్చొనున్నారు గదా! ఇక తరిగొండకు, వారణాసికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి క్లోజ్ చేద్దామన్న. మీకు చెప్పండి. స్వామి నేను మాట్లాడొచ్చండి? గోవర్ధన్ రెడ్డి గారు. వెంకటేశ్వర్ గారు నమస్కారం. ఎలా ఉన్నారు? నమస్తే స్వామి. బాగున్నారండి? తరిగొండలో మనం ఎంతమంది సాధులకి గురుగారి ఆజ్ఞ ప్రకారంగా అన్నం వడ్డించడం జరిగింది. అక్కడ తీసుకొని ఎంబడే ఎళ్ళిపోయారు. కానీ వారణాసిలో మాత్రం ఒక అరగంట, 40 నిమిషాల పైగా మన కళ్ళ ముందే ఉండి తిని మనల్ని అనుగ్రహించారు. ఒక పర్సన్ లెఫ్ట్ హ్యాండ్‌తోటి గూడా చాలా సేపు తిన్నాడు. వాళ్ళు రుద్రభూమికి సంబంధించిన పర్సన్‌లో ఆ లెఫ్ట్ హ్యాండ్‌తో తిన్న ఆ పర్సన్ గూడా అవును దాదాపు సార్. ఒక ఆయన 30 చూసానండి నేను. ఒక ఆయన చూసానండి. లెఫ్ట్ హ్యాండ్‌తో భోంచేసారండి యాక్చువల్‌గా. ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ నాకు 35 మినిట్స్ తిన్నారాయన. అవునండి. అవును. ఎందుకంటే మన వాళ్ళే 8 సార్లు వడ్డించారు. నేను ప్రతిదీ చూస్తూనే ఉన్నాను. ఎంబడే ఎళ్ళిపోతారనుకున్నాను గానీ, అతను రుద్రభూమిలో ఎక్కువగా ఉండే పర్సన్. ఖాళీ 12 గంటల సమయంలో హారతి సమయానికొచ్చి వాళ్ళు స్టార్ట్ చేశారతను. ఓకే లాస్ట్ గురుగారు. అయిపోయేంత వరకు కూడా చివరి మెతుకు వరకు ఆయన తింటూనే ఉన్నాడు. ఇక అన్నం అయిపోయింది అన్నప్పుడే లేసాడాయన. అవును స్వామి. సో, వాళ్ళు చాలా సేపు కూర్చొని మన కళ్ళ ముందు కూర్చొని మనకు అనుగ్రహం ఇచ్చారు గాబట్టి, దానిపైన మీ వివరణివ్వండి వెంకటేశ్వరరావు గారు. ఆ! గోవర్ధన్ గారు యాక్చువల్‌గా మేము అనుకున్నది ఏంటంటే అండి, తరిగొండ అనేది మన దేవతామూర్తులకి ఒక టూరిస్ట్ ప్లేస్ మాటండి. అంటే ఆ రోజు మనం వెళ్ళాం కాబట్టి, మన గురువుగారు పిలిచారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి మనకు కనిపించి వెళ్ళిపోయారు మాటండి. కానీ ఇక్కడేమైందంటే, గురువుగారు పిలుపుతో పాటు వాళ్ళ సొంత ప్లేస్‌లో ఎక్కడైతే దేవతామూర్తులందరూ ప్రత్యక్షంగా ఉంటారో, అటువంటి క్షేత్రానికెళ్ళి మనం చేసాం కాబట్టండి, మనకి అంత సేపు అన్నది వాళ్ళతో ప్రత్యక్ష అనుభవాలు జరిగినమాటండి. అది 40 నిమిషాలైనా, 4 గంటలైనా అంతసేపు మనకి తనివి తీరా చూసుకునే భాగ్యం గాని, వాళ్ళతో సంచరించే అనుభూతులు గాని కలిగినియి గాని. ఇది నాకు కలిగిన అనుభూతి గౌతమ్ గారు. ఎందుకంటే మేము తరిగొండ ఎళ్ళామండి. యాక్చువల్‌గా తరిగొండలో కూడా మనకు అనుభూతులన్నీ కూడా గురువుగారి సంకల్పబలంతో, గురువుగారి ఇన్విటేషన్ ప్రకారంగా జరిగినమాటండి అయన్నీ కూడా. అక్కడ వెమ్మగారొచ్చినా, వెంకటేశ్వర స్వామి గారొచ్చినప్పటికి కూడా గురువుగారు పిలిచారు కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. మనకి ఆశీర్వదనాలు గాని, లేకపోతే మనతో వాళ్ళు మాట్లాడే విధానాలు గాని, మనం పెట్టిన తినడం గాని జరిగినమాట. కానీ కాశీ అన్నది మనం అలాగా చెప్పలేమండి. ఎందుకంటే ప్రతి దేవతామూర్తి కూడా 3,00,00,000 మంది అనేది మీ లెక్క ప్రకారంగా చూసినా అన్ని అంతమంది దేవతామూర్తుల దగ్గరికి మనం ఎళ్ళినప్పుడు, ఆ ప్రత్యక్ష అనుభూతులు అంతసేపు మనకు ఆబ్వియస్‌గా జరుగుతాయండి అన్నీ కూడా. ఇక్కడ గురువుగారి సంకల్పం ఎంతైతే ఉందో, పరమేశ్వరుడు యొక్క ఆశీర్వచనాలు కూడా అంతే బలంగా ఉండి, మన మీద అంత కురవబట్టి మనం అంతసేపు అక్కడ మనం అంత దిగ్విజయంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జరిపించగలిగామండి. అది నా ఒపీనియన్ గోవర్ధన్ గారు. చాలా సంతోషం. తులసీదాస్ గారు రామాయణం చెప్పడం స్టార్ట్ చేయగానే, హరికథ చెప్పడం స్టార్ట్ చేయడానికి గంట ముందు ఆంజనేయ స్వామి మారు రూపంలో వచ్చి కూర్చునేవాళ్ళు. అవునండి. కూర్చొని హరికథ మొత్తం వినేసి తర్వాత ఎళ్ళిపోయేవాడు తులసీదాస్ దగ్గర. ఈ విషయాన్ని ఒక రాక్షసుని దగ్గర తులసీదాసు నేర్చుకొని ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అక్కడ అదున్న సూక్తి. కానీ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు వారణాసి ఎళ్లారు అని గురువు గారు అసలు అన్న సమారాధనకు సంబంధం లేకుండానే దర్శనాలు కలిగించడం స్టార్ట్ చేశారు. వెళ్ళడమే లేటు, దర్శనాలు. వెళ్ళడమే లేటు, సాధువులు. ఎందుకంటే
అంత సాధువులు మనం అన్న సమాధానంలో వాళ్ళు మనం తగలడమే గొప్ప, వాళ్ళకి అన్నం పెట్టడం మరీ గొప్ప. అవును వాళ్ళ స్వామి. జనరల్ గా ఏంటంటే వాళ్ళ ధూళి తగిలితే చాలు, వాళ్ళ పైకించి వచ్చే గాలి తగిలిన చాలు అనే విషయం ఉంటుంది వారణాసిలో. గురుగారు ఇక్కడ యాక్చువల్‌గా గురుగారు ఇక్కడ గోవింద్ గారు చెప్పినట్టుగా మేము గమనించింది ఏంటంటే అండి, జనరల్‌గా మనం ఏంటంటే దేవతామూర్తుల దర్శనాల కోసం ఏ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా మనం వెతుక్కునేవాళ్ళమాటండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ వచ్చి మనల్ని వెతుకుతున్నారన్నమాటండి. అంటే ఈ టీ షర్టోడు ఎవడో, ఈడెవడో మంచినీళ్ళు తీస్తున్నాడు, వీడెవడో రైస్ ఏస్తున్నాడు అని చెప్పేసి అంతమంది దేవతామూర్తుల మధ్య మనం వాళ్ళందరూ కలిసి మనల్ని చూస్తున్నారన్నమాటండి. అది మాత్రం అబ్జర్వ్ చేశాను గురువుగారు. మంచిదేగా మరైతే. అంటే ఇక్కడ అంటే ఆ సబ్జెక్ట్ మారిపోయిందన్నమాటండి. రివర్స్ అయిపోయిందన్నమాటండి. మనం వెతుక్కోవడం కాదు, వాళ్ళొచ్చి మనల్ని వెతుక్కుంటున్నారన్నమాటండి అంతమందిలో. హ్మ్. అంటే వాళ్ళ స్టే చూపులు అంతసేపు మా అందరి మీద ఉన్నాయి గురువుగారు. 40 నిమిషాలు వాళ్ళొచ్చి వీళ్ళేం జేస్తున్నారు, ఈడేం జేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళని పట్టి మనం ఏదన్నా పట్టుకెళ్తే వాటర్ ఇస్తుంటే వాటర్ తీసుకొని అంతన్నది అది అనుభవిస్తే తెలుస్తుంది గురువుగారు అనుభూతి అన్నది. నిజమైన అంత సాధువులు, నిజమైన సాధువులు గాని, యోగులు గాని పాలు పితికే సమయంతో గూడా ఉండరంట. ఉండకూడదు వాళ్ళ రూల్ ప్రకారం. కానీ అవును. ఆ పర్సన్స్ అనేవాళ్ళు అక్కడికి రావటం అనేది అసంభవం. రాగూడదు. వాళ్ళకున్న ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు రాగూడదు. కానీ అక్కడికి రావటం ఒక ఎత్తైతే, మనం పెట్టిన భోజనం తీసుకోవడం ఒక ఎత్తైతే, రెండోదేంటంటే వాళ్ళు అంతసేపు కేటాయించడం అనేది ఇంకొక ఎత్తు. ఎందుకంటే సాక్షాత్తు శివస్వరూపం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసే సాధనా శక్తి వల్ల అంత శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎంతప్పటికి ఏది ఆశించకుండా ఏదో ఎప్పుడు నిరంతరం శివనామ స్మరణ చేసుకుంటూ, ఏదో దొరికింది తినుకుంటూ అక్కడే పడుకుంటా ఉంటారనమాట. మొత్తం జీవితం అంటూ ఏది లేదు. నా జీవితం లేదు. నేను ఒక ఆత్మ రూపంనే. ఓన్లీ శివుడే నాకు శాశ్వతం అని చెప్పేసి చెప్పుకొని ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళేందంటే వాళ్ళు ఊరికూరికనే తీసుకోవాలని గాని, దగ్గరికి రావాలని గాని ఎప్పుడు కోరుకోరనమాట. ఎంతప్పటికి ఏదో దొరికింది తృప్తిగా తింటారు. దొరికితే తింటారు. లేదంటే మెలకువని పస్తుని పడుకుంటారు. అంతే తప్ప ఒకళ్ళ దగ్గరికెళ్లి చాప ఇవ్వటం గాని, అన్నసందర్భంలోకి వెళ్లి ఎగబట్టం పులిహోర ప్యాకెట్‌ల కోసం తన్నుకుంటారు చూడు హోటల్ కాడ. అలా అవును. తన్నుకోవడం గాని అలాంటివి చేయరోళ్ళు. అలాంటి వాళ్ళు మీరు ఆ శక్తి పుంజం అన్నమాట. అది ఒక శక్తి పుంజం దగ్గర వాళ్ళొక శక్తి పుంజం అంటే ఆ చుట్టుపక్కల మీరందరూ ఉండటం అనేది మీ అదృష్టం. అవును గురుగారు. ఇంకో విషయం గురుగారు యాక్చువల్‌గా ఎవరన్నా బయటోళ్ళు చూస్తే ఏమనుకుంటారంటే ఇక్కడ షెడ్ ఉంది కాబట్టి, షెల్టర్ ఉంది కాబట్టి, నీడగా ఉంది కాబట్టి కూర్చున్నారనుకుంటారన్నమాటండి. కానీ అలా కూర్చున్నోళ్ళు ఎవ్వరు సామాన్యులు కాదు గురుగారు. ఎందుకంటే వాళ్ళు మండుటి ఎండలో కూడా అంత రాతి నేల మీద కాలిపోతుంటే కూడా అంత ఎండలో నుంచుని 5 నిమిషాలు, 6 నిమిషాలు నుంచుని కూడా వాళ్ళ ఎండలో నుంచోవడం. అంటే వాళ్ళు షెల్టర్ కోసం అయితే రాలేదు గురుగారు. అది అబ్జర్వ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎండ గాని, కింద కాళ్ళు కాలిపోవడం గాని అటువంటివి ఏమీ పట్టవమాటండి. అటువంటోళ్ళు కూడా మనం ఇన్వైట్ చేస్తే లోపలికొచ్చి కూర్చొని, మనం పెట్టింది తిని, మనం ఇచ్చింది తాగి, అంతసేపు మనతో ఉండి, మన వైపు చూస్తూ, ప్రతి ఒక్కళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారంటే, వాళ్ళ యొక్క కరుణ కటాక్ష వీక్షణాలంటారు చూడండి, అయన్నీ కూడా మన మీద ఉండబట్టి, మాకంత భాగ్యం కలిగింది గురువుగారు. అయి ప్రత్యక్షంగా మేము అనుభవించాం గాబట్టి, మా గోవింద్ గారు కూడా అక్కడే ఉన్నారండి. యాక్చువల్‌గా మనం ఫోటోలు కూడా పెట్టాం. యాక్చువల్‌గా ఆయన దక్షిణ ఇస్తేనే గాని ఎళ్ళలేదు చూడండి. ఆయనకేం తక్కువండి, అంత ఎండలో ఆయనకేం కాళ్ళు కాలట్లేదు, ఏం కాలట్లేదు. కానీ అంతసేపు ఉండి మనం రూపాయి ఇస్తే రూపాయి, రూ. 2 ఇస్తే రూ. 2 తీసుకున్న అవసరం ఆయనకి లేదు. అయినప్పటికి కూడా మనల్ని అందరిని తరింపజేయడానికి ఆయన గోవర్ధన్ గారు గాని, రమాదేవి గాని, మేము గాని ఎంతో కొంత చేతికి వచ్చింది తీసి ఆయనకిస్తే ఆయన ఆనందంగా పట్టుకొని మమ్మల్ని అందరిని ఆశీర్వదించి ఎళ్ళడం అన్నది నిజంగా మాకు కలిగిన భాగ్యం అండి. పీఠం తరపున, మీ తరపున మేమందరం దీనికి అన్నిట్లికి కార్యక్రమాలు పాల్గొంటున్నామంటే మీ అందరికీ కూడా అమ్మవారికి గాని, మీకు గాని మీ సంకల్ప బలం వల్ల మాకింత కరుణ కలిగిందని అనుకుంటున్నాం గురుగారు. వెంకటేశ్వరరావు గారు, స్వామి చెప్పండి. ఎవరైతే నందీశ్వర రూపంలో ఈశ్వరుడొచ్చాడో, ఆ రోజు అతను తీసుకున్నాడు. అతను ఎట్లా అంటే కింకరుడు. నంది ఎండలో ఈ శివుడు లోపలున్న ఈశ్వరుడు లోపలున్న నంది ఎండలోనే కూర్చుంటాడు ఎక్కువగా. ఎందుకంటే ఈశ్వరుడిని నిరంతరం ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయనకు ఎండ, వాన, పగలు, రాత్రి తేడాలేమి ఉండవు. అట్లాంటి పర్సనే ఆ రోజు వచ్చింది. అయితే నెక్స్ట్ డే మేము వేరే వాళ్ళ తరపున గూడా అన్నం డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు, ఆ స్వామి మాకు రాత్రి 10:30 సమయంలో కనిపించారు. అలాగే గురుగారు. అలాగే స్వామి. మహాదేవ్ నమస్కారం అని చెప్పి వెళ్తే, దూరం కంచి ఆప్ సాబ్ అచ్చా రహా అనుకుంట ఎళ్ళిండు తప్ప, ప్రసాదం తీసుకో అంటే, అవి నైలే తుమ్ అనుకుంట ఎళ్ళిపోయిండు ఆయనంతే. నేనిప్పుడు తీసుకోనిక ఓకే. ఓకే అండి. అని ఎళ్ళిపోయా. అంటే మీరందరూ బాగుండండి అని మాకు ఆ టైంలో ఆశీర్వదించారు. అప్పుడు మేమే ఉన్నాం. మన పీఠం వాళ్ళే ఉన్నాం తప్ప ఇంకెవరు లేరు. కానీ అలాగండి. వేరే వాళ్ళని గూడా చూడట్లేదు. ప్రసాదం ఇస్తా అన్నా తీసుకోవట్లేదు. ఆ రోజు ఖచ్చితంగా అసలాయన ఎవరి దగ్గర తీసుకోడంట. తర్వాత గూడా నేను జనరల్ ఎంక్వైరీలో తిరుగుతా ఉంటే గూడా అవును స్వామి. ఆయన స్వామి అక్కడ ఒక్క అబ్జర్వ్ రూపాయి చేసిందంటే ఇప్పుడు మీరు నంది లేదు. ఒక్క రూపాయి తీసుకోవడానికి ఇష్టపడని వ్యక్తి మన దగ్గర ఉండి తీసుకొనెళ్ళాడు. అప్పుడు గూడా మా చేతికి ఎంతొచ్చిందో మాకు తెలీదు. చేతికి ఎంతో సందేశం అంతా పెట్టేసాం అక్కడ. అవును దాన్ని స్వామి. నేను తీసుకొనెళ్ళాడు తప్ప చూసానండి. ఆయన ఎండలో కాళ్ళు కాలుతున్నాయి. ఇట్లా బుగ్గలొచ్చే విధంలో ఆ ఎండలో నిలబడ్డాడు బండల మీద.
అవును. ఆ! అవును. స్వామి చూసాను. విషయంతో నేను కూడా చెప్పాలని చూసాను. చెప్పాను మళ్ళీ. అవును. స్వామి ఇక్కడ నేను ఎక్కడ మరీ గూస్‌బంప్ వచ్చే విషయం ఏంటంటే అండి, సాక్షాత్తు శివుని ముందు నించొని నందీశ్వరుడు మన పీఠం యొక్క అన్నసంతర్పణ కార్యక్రమం ముందు నుంచోవడం అన్నది నిజంగా అంటే మన పీఠం అనేది కూడా నాకనిపించింది ఏంటంటే, సాక్షాత్తు పరమశివుని స్వరూపమేటండి పీఠం అనేది. అందుకనే మనం ఆ పీఠం తరపున మనం అన్నసమర్పణ చేసుకొని మన ముందుకొచ్చి మనం పెట్టింది తిని, మనం ఇచ్చింది తీసుకొని ఎళ్ళాడంటే, నిజంగా పీఠంలో ఉన్నందుకు మనందరం కూడా ఎంతో ధన్యులం స్వామి. జనరల్‌గా సాధువులు రారు స్వామి. భిక్షకు అసలకే రారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యోగం వేరు, వాళ్ళుండే స్థితి వేరు. అవును కానీ ఆ స్వామి. రోజు గురువుగారిది లీలలే లీలలవి. ఎందుకంటే మన గురువు మామూలు మనిషి గాదు. తనొక్కసారి సంకల్పం పెట్టారు అంటే ఎవరైనా అక్కడ జనరల్‌గా ఎలా రావాలో అలా వచ్చారు. కానీ వచ్చి ఎళ్ళిన వారు ఎక్కువ మందున్నారు. నేను ఇన్ని సార్లు చూసిన దాంట్లలో. కానీ ఈసారి మాత్రం వాళ్ళు కూర్చొని భోజనం చేసి ఎక్కువ సేపు ఉన్న వాళ్ళు ఈసారి బాగా ఉన్నారు. వాళ్ళ స్పర్శ మనకు తగిలించి, వాళ్ళ పైనుంచొచ్చే గాలి మనకు తగిలించి, వాళ్ళ చేతులు, కాళ్ళు మనకు తగిలించి, ఈసారి అవును. ఎందుకో వాళ్ళకంత ప్రేమ వారణాసిలో మనం చేసామనా ఏందో తెలియదు గానీ, అంత ప్రేమతో వాళ్ళక్కడ అంటే ఈశ్వరుడు బోలాశంకరుడు. మన గురువు గారు బోలాశంకరుడే. అందుకనే ఈసారి మనకు ఏ డబుల్ బొనాంజా ఇచ్చారు వారణాసిలో. అవును. అవును స్వామి. యాక్చువల్‌గా ఇప్పుడు చెప్పినట్టుగా అంటే మన పీఠానికి గురువు గారికి లేకపోతే నందీశ్వరుడు ముందు నుంచి చూడడానికి సాక్షాత్తు పరమశివుడి స్వరూపమేనండి. బోలాశంకరుడనండి లేకపోతే సాక్షాత్తు పరమశివుడేనండి ఏమన్నప్పుడు కూడా. గురువుగారు నేను అబ్జర్వ్ చేశాను గోవర్ధన్ గారు. ఎందుకంటే నేను గురువుగారి చేత చాలా అక్షింతలు తిన్నాననమాటండి. కానీ ఎన్ని అక్షింతలు పడినప్పుడు కూడా మళ్ళీ గురువుగారు ఇలా మాట్లాడితే ఆయన అన్నీ మర్చిపోతారనమాట మళ్ళీ. అంతకుముందు మనం ఏం చేసాం ఏంటన్నది అన్నీ మర్చిపోయి మళ్ళీ మనకేం కావాలో మన యోగక్షేమాలు గాని, మనం క్షేమంగా ఇంటికి చేరామా లేదా అని గాని, అంతకుముందు మనం ఏం చేసినా పీఠంలో ఏం చేసినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మనకి ఒక తండ్రి ఎలా చూస్తారో అలా చూడడం అన్నది కూడా మనందరం ఎంతో సుకృతంగా భావించాలండి. అందుకే బోలాశంకరుడు అని చెప్పాను. అవును స్వామి. అవునండి.